కరెక్ట్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్, రీసెంట్ ఇయర్స్లో చూసుకుంటే కనుక మనకు రైట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ప్రతి ఇయర్ పడుతున్నాయి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ జీరోస్ ఫ్రమ్ రైట్ హ్యాండ్. కుడి చివరలో సున్నాల సంఖ్య కనుగొనము అని ఉంటుంది. కుడి చివరలో సున్నాల సంఖ్య కనుగొనము. రైట్. సో రైట్ వెరీ జనరలే, కాకపోతే మనం ఒక అప్లికేషన్ ఓరియంటెడ్కి వచ్చేసరికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. రైట్, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. 580. సో రైట్ హ్యాండ్లో ఎన్ని జీరోస్ ఉన్నాయి? కుడి చివర నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని? ఓకే రైట్, అర్థం కాకుండా అడగండి. 2800 రైట్ సైడ్ ఎన్ని ఉన్నాయి? 2 జీరోస్. 10080 రైట్ హ్యాండ్ జీరోస్ ఎన్ని? రైట్ హ్యాండ్ జీరోస్ ఎన్ని? 1 జీరో. ఎస్, క్లియరా? రైట్. సో మనకు మిడిల్లో కాదు, ఆఫ్టర్ సిగ్నిఫికెంట్ డిజిట్ లేదా లాస్ట్ సిగ్నిఫికెంట్ ఏదైతే చివర ఒక అంకె ఉంటుందో సార్థక అంకె అంటాం. రైట్, అవసరం లేదు. సో లాస్ట్ ఏదైనా డిజిట్ ఉంటుందో దాని తర్వాత ఉండేటివి మనకు మిడిల్లో ఉండేటివి అవసరం లేదు కౌంట్ చేయాల్సింది. రైట్. సో ఓకే, మనకు నెంబర్ డైరెక్ట్గా ఇస్తే ఈజీగా చెప్తున్నాం. ప్రోడక్ట్ ఇస్తే, ఫ్యాక్టోరియల్స్ ఇస్తే రైట్ ఏ విధంగా నెంబర్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేస్తాం అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. రైట్. సో ఈ కేసు అయితే మనకు నో ప్రాబ్లం, క్వశ్చన్స్ డైరెక్ట్గా అడిగినాడు అంటే కనుక రైట్ లైట్ అండ్ జీరోస్ ఎన్ని అని చెప్పొచ్చు. మనం ప్రోడక్ట్ కేసు చూద్దాం. జనరల్గా 2 into 5 రైట్ ఎన్ని జీరోస్ ఉంటాయి? ఎస్. సో ఈ వాల్యూ రాస్తున్నా, నెంబర్ ఆఫ్ జీరోస్ రైట్ ఒకటి ఉంది. 2 square into 5 square రైట్. క్యాల్కులేషన్ కొంచెం స్పీడ్గా అండి. 4 into 25 ఎన్ని జీరోస్ ఉన్నాయి? 2 cube into 5 cube రైట్. 8 into 125,000 నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని? 2 into 5 square 25 2s. 2 square into 5 4 5s. 2 cube into 5 square 8 into 25 రైట్. 2 power 4 into 5 16 5s రైట్. సో జస్ట్ అబ్జర్వ్ చేస్తున్నా, నేను ఓన్లీ మల్టిపుల్స్ ఆఫ్ 2 and 5 తీసుకుంటున్నా. రైట్. నేను 4 into 5 నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని? నెక్స్ట్ 8 into 25 నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని? రైట్. 30 into 20 నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని? ఈ వాల్యూ తెలుసు డైరెక్ట్గా రాస్తున్నాం. సో వాల్యూ తెలుసు డైరెక్ట్గా రాస్తున్నాం. వీటన్నిటిని అబ్జర్వ్ చేద్దాం. ఒక 2 ఒక 5 ఉంది. జీరోస్ ఎన్ని వచ్చినాయి? 2 2s 2 5s ఉన్నాయి. జీరోస్ ఎన్ని వస్తున్నాయి? 3s రైట్. 2s వచ్చేసి 3 ఉన్నాయి, 5s 3 ఉన్నాయి. జీరోస్ ఎన్ని? నెక్స్ట్ 2 power 1 5 square ఉన్నప్పుడు మాత్రం నాకు ఎన్ని జీరోస్ వస్తున్నాయి? అంటే నెంబర్ ఆఫ్ 2s అండ్ నెంబర్ ఆఫ్ 5s పైన నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ద రైట్ హ్యాండ్ అనేది డిపెండ్ ఉంటాయి. కంప్లీట్గా 10 ఉంటేనే నీకు లాస్ట్లో జీరో వస్తుంది. 10 ఏమని రాయొచ్చు? కోప్రైమ్స్ ప్రోడక్ట్గా 2 into 5. సో 2 and 5ను బేస్ చేసుకొని మనము నెంబర్ ఆఫ్ జీరోస్ వాడు ఏదైనా ఇని దాన్ని బట్టి మనం చెప్తా వస్తాం. సో ఇక్కడ 2 square into 5 రాస్తున్నా. 2 powerలో 2 ఉంది, 5 power 1 ఉంది. లెస్ ఏది ఉంటే అన్ని జీరోస్ వస్తున్నాయి. 2 power 4 into 5 power 1 రైట్. 2 powerలో 4 ఉంది, కానీ లెస్ పవర్ ఏదైతే ఉందో రెండిట్లో, అంటే ఇచ్చిన ప్రోడక్ట్లో మనం చెక్ చేయాల్సింది 2 power 5 power రెండిట్లో ఏది లెస్గా ఉంది. సో సింపుల్ కామన్ నెంబర్ ఆఫ్ 2s and 5sను బేస్ చేసుకొని మనకు జీరోస్ ఉంటాయి. సో 2 powers 5 powers ఐడెంటిఫై చేయగలిగితే రైట్ ఆటోమేటిక్గా మనకు నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ద రైట్ హ్యాండ్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎస్, క్లియర్. ఇక్కడ నువ్వు రైట్ 13 ఏమని రాయొచ్చు? నేను 6 into 5 6ను అగైన్ ఏమని రాసుకోవచ్చు? నేను 2 into 3. సో 2 power ఒక 2 వచ్చింది ఇక్కడ. రైట్, అబ్జర్వ్ చేద్దాం. 20 ఏమని రాయొచ్చు? నేను 4 into 5 4ని ఏమని రాసుకోవచ్చు? నేను 2 square into 5 ఉంది. సో ఇప్పుడు మొత్తం కంపేర్ చేస్తే కనుక 2 power 1 2 power 2 2 cube ఉంది. 5 into 5 5 square. రెండిట్లో లెస్ ఏది ఉంది? 5 square. కాబట్టి ఎన్ని జీరోస్ వస్తున్నాయి నీకు? రైట్. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, మల్టిప్లికేషన్ వచ్చు అనుకోవచ్చు. రైట్. ఫర్దర్ క్వశ్చన్స్లో మనకు ఎక్స్ప్లెనేషన్ ఈ టైప్లో రాస్తాం. నేను ఇక్కడ 3ని కన్సిడర్ చేసుకున్నాను. ఎక్సెప్ట్ 5 రిమైనింగ్ ఆడ్ నెంబర్స్తో నాకు పని ఉంది.
3లో 2 ఉండదు 5 ఉండదు, రైట్. 1లో 3 ఉండదు 5 ఉండదు, 7లో 3 ఉండదు 5 ఉండదు, సరే 2 ఉండదు 5 ఉండదు, 9లో కూడా సేమ్. ఎక్సెప్ట్ 5 తప్ప రిమైనింగ్ ఆడ్ నెంబర్స్ నాకు అవసరం లేదు. ఈవెన్ నెంబర్స్ 2లో ఒక 2 ఉంటే 4లో ఎన్ని 2s ఉన్నాయి? 2 2s, రైట్. 8లో ఎన్ని 2s ఉన్నాయి? 3 2s. 6లో 30 అనేది ఈవెన్ నెంబర్, 30లో ఎన్ని 2s ఉన్నాయి? 30 30 ఒక 2నే 2 into 15గా రాసుకోవచ్చు, రైట్. నేను 5s గురించి మాట్లాడలేదు, ఓన్లీ 2s గురించి. 18లో ఎన్ని 2s ఉన్నాయి? రైట్, ఒకటి 2 power 1, రైట్. సో 24లో ఎన్ని ఉన్నాయి? 24లో ఎన్ని ఉన్నాయి? రైట్, జనరల్ 24ని ఏమన్నా రాసుకోవచ్చు నువ్వు, 8 3s 8ను 2 క్యూబ్ రాయొచ్చు, రైట్. సో మనం జడ్జ్ చేయాల్సింది, రైట్. సో ఓకే, 4 తర్వాత ఈవెన్ నెంబర్స్ ఏవి వచ్చినా లేదా 4 మల్టిపుల్స్ ఏదొచ్చినా సరే మనం మినిమం 2 ఉంటాయా? 4 మల్టిపుల్స్ చెప్పండి. 8 12 16. నేను మినిమం 2 అంటున్నా. 8లో 3 ఉన్నాయి కాదనలే, రైట్. 12లో మాత్రం అగైన్ 2నే. 16లో 4 ఉన్నాయి, రైట్. 32లో వచ్చేసి 5 ఉంటాయి, రైట్. 4 8s. కానీ నేను మినిమం ఎన్ని చెప్తున్నా? 2 అయితే ఖచ్చితంగా ఉంటాయి. 8 మల్టిపుల్స్లో మినిమం ఎన్ని ఉంటాయి? 8 మల్టిపుల్స్, 8 అంటే ఎంత రాసుకోవచ్చు? 2 క్యూబ్, రైట్. 8 మల్టిపుల్స్ 16లో అట్లీస్ట్ 3 ఉంటాయా? సో ఎక్స్ట్రా ఉండేటి తర్వాత కౌంట్ చేసుకోవచ్చు. మనం లీస్ట్ ఏముంటాయి 8 మల్టిపుల్స్లో అయితే లీస్ట్గా 3 అయినా ఉంటాయి, రైట్. ఒకవేళ 32 మల్టిపుల్స్ ఉందనుకుందాం, అట్లీస్ట్ ఎన్ని ఉంటాయి? 2s నేను మాట్లాడేది, రైట్. అట్లీస్ట్ 5 ఉంటాయి. అదే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా, రైట్. 5 power 1 లేదా 5 మల్టిపుల్స్ ఉంటే కనుక అట్లీస్ట్ ఎన్ని 5s ఉంటాయి? ఒకటి. 25 మల్టిపుల్స్ ఉంటే ఎన్ని ఉంటాయి? 25 అనేది 5 square, 50ని మనం 25 into 2 రాస్తున్నాం, రైట్. నేను ఇక్కడ 2s గురించి మాట్లాడలేదు, ఓన్లీ 5s గురించి మాట్లాడు. అట్లీస్ట్ 2 5s ఉంటాయి, రైట్. 5 క్యూబ్ వాల్యూ 125 మల్టిపుల్స్ వస్తే అట్లీస్ట్ ఎన్ని ఉంటాయి? రైట్. 125లో ఎన్ని 5s ఉన్నాయి? 250లో ఎన్ని 5s ఉంటాయి? 125 into 2. సో 125లో అగైన్ అట్లీస్ట్ 3 ఉంటాయి, 125 5s. 625లో మాత్రం 5 power 4, అట్లీస్ట్ 3 ఉంటాయి. అంతకంటే ఎక్కువ ఎన్నైనా ఉండొచ్చు, రైట్. నేను మాట్లాడేది లీస్ట్ గురించి. సో రైట్, ఇది ఎందుకు ఇంతగా అనుకుంటే, రైట్, ప్రాబ్లమ్స్లో మనకు వాడు స్ట్రెస్ చేసే టాపిక్స్ ఇక్కడ అనమాట, రైట్. ఓకే, సో ఇన్ జనరల్గా కొన్ని మల్టిప్లికేషన్స్ చూద్దాం. సో నేను 1 into 3 into 5 into 7 into 9 into and so on up to 999 రాస్తాను. నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని? రైట్. ఇప్పుడు మనం రైట్ జస్ట్ మీరు ఆలోచించి చెప్పండి, నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని? ఒక్క 2 అని ఉంది దాంట్లో. వితౌట్ 2 ఎన్ని 5s ఉన్నా సరే మనకు 0 అనేది పాజిబుల్ కాదు, రైట్ హ్యాండ్లో. అన్ని ఆడ్ నెంబర్సే ఉన్నాయి. సో ఒక్క 0 కూడా మనకు, రైట్, ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాం మనం ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయి, ఎట్లా చేస్తాం, రైట్. కొన్ని చూద్దాం ఎగ్జాంపుల్స్. 78 into 54 into 35 నెంబర్ ఆఫ్ జీరోస్ ఫ్రమ్ రైట్ హ్యాండ్. సో వాడు ఎంత ప్రోడక్ట్ ఇచ్చినా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది నెంబర్ ఆఫ్ 5s అంటే నెంబర్ ఆఫ్ 2s. రిమైనింగ్ ఆడ్ నెంబర్స్తో పని ఉందా, రైట్. రిమైనింగ్ ఆడ్ నెంబర్స్తో ఏదైనా పని ఉందా? లేదు. దీని ఏమన్నా రాసుకోవచ్చు నేను 2 into 39, రైట్. ఆల్మోస్ట్ మనకు మైండ్లోకి వస్తే బెటర్. సో 2 into 27, దీన్ని నేను 5 into 7. 7తో నాకు పని లేదు, 27తో అవసరం లేదు, 39తో అవసరం ఉంది నాకు, రైట్. ఎక్సెప్ట్ 5 రిమైనింగ్ ఎనీ ఆడ్ నెంబర్ నాకు యూజ్లెస్. సో 2s ఎన్ని ఉన్నాయి అంటే దీని మొత్తాన్ని సింప్లిఫై చేస్తే 2 square into 5 power 1, 2 పవర్స్లో రాస్తే ఎన్ని జీరోస్ ఉంటాయి? ఇది మనం చేసేది, రైట్. సో క్లియర్ అనుకుంటున్నా. సో ప్రాబ్లమ్స్ మనం రైట్ చేయొచ్చు అనుకుంటే చూద్దాం, రైట్. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. 73 into 85 into 46 into 8 into రైట్ 25 into 40, రైట్. ఇది వాల్యూ ఇచ్చిన నేను, నాకు నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని మల్టిప్లికేషన్లో ఎంత అనేది పక్కన పెడదాం. దీన్ని అబ్జర్వ్ చేస్తే నెంబర్ ఆఫ్ 5s ఎక్కువ ఉన్నాయా, నెంబర్ ఆఫ్ 2s ఎక్కువ ఉంటాయా? నెంబర్ ఆఫ్, బాగా చూడండి, ఇక్కడ 8 ఉంది, రైట్. ఇక్కడ సో 2s వచ్చేటి ఎక్కువ ప్లేసెస్ ఉన్నాయి, అంటే 2s ఎక్కువ ఉంటాయి. అంటే ఇచ్చిన క్వశ్చన్లో 2s ఎక్కువ ఉన్నాయా 5s ఎక్కువ ఉన్నాయా అని ఐడెంటిఫై చేయగలిగితే, రైట్, తక్కువ ఉండేదే మనకు ఆన్సర్. అప్పుడు మనం నెంబర్ ఆఫ్ 2s క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం ఉండదు, నెంబర్ ఆఫ్ 5s మాత్రమే. ఒకవేళ 5s ఎక్కువ ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ 2s మాత్రమే చేస్తే అది ఒక టెక్నిక్. సో ఇక్కడ కంపల్సరీ ఇక్కడ 2 క్యూబ్,
ఇక్కడ 2 into 23, ఇక్కడ 4 into కాదు 8 into 5, 8 రైట్ 2 క్యూబ్ రైట్. ఓకే 4 into 10 రాస్తే మళ్ళీ 10 2 into 5 రాసుకుంటాం. సో ఇక్కడ 3 2s వస్తాయి, ఇక్కడ 3 2s వస్తాయి, ఇక్కడ ఒకటి, మొత్తం 2s ఎన్ని ఉన్నాయి మనకు 7, అంటే 2 power 7. క్లియరా? 5s వచ్చేసరికి 5 into 17 మాత్రమే, ఒక 5 ఉంది ఇక్కడ, దీన్ని 5 square రాయొచ్చు. సో ఏమవుతుంది టోటల్ 5 cube into 2 power 7. నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని రైట్, కామన్గా ఉండేది మనకు 3 కాబట్టి రైట్ ఎండ్లో రైట్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ద రైట్ ఎండ్, అంటే కుడి చివరిలో ఎన్ని సున్నాలు అనేది మాత్రమే మన కాన్సెప్ట్. సో ఎన్ని ఉండే సరే సరే 8 into 5 సారీ 5 power 1. సో టోటల్ అండి 5 power 4 సారీ రైట్. నెంబర్ ఆఫ్ జీరోస్ ఫ్రమ్ రైట్ అండ్ రైట్ 4. సో 4 zeros. సో మనకు కావాల్సింది. సో ఈ 73తో నాకు పనిలేదు రైట్. ఎక్సెప్ట్ 5 రిమైనింగ్ ఆడ్ నెంబర్స్ ఏం వచ్చినా కూడా మనం దాన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు ఈ కాన్సెప్ట్ వరకు, నెంబర్ ఆఫ్ జీరోస్ ఫ్రమ్ రైట్ హ్యాండ్ వరకు. ఎస్ క్లియరా రైట్. సో డౌట్ ఉంటే అడగండి ఇప్పుడే రైట్. ప్రాబ్లమ్స్ చూద్దాం అంటే ప్రాబ్లమ్స్ చూద్దాం రైట్. ఒకవేళ కొన్ని క్వశ్చన్స్ చెప్పండి మీరే. 5 into 10 into 15 into 20 into 25 into 30. నెంబర్ ఆఫ్ జీరోస్ ఫ్రమ్ రైట్ హ్యాండ్ ఎన్ని రైట్. ఫాస్ట్ ప్రతి దాంట్లో 5 ఉంది రైట్. 5s ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ 1 2 3 4 5 స్క్వైర్లో. సో ఎన్ని ఉన్నాయి మొత్తం 4 6 7 5s, అంటే 5 power 7 రైట్. 2s ఇక్కడ ఒకటి వస్తుంది, ఇక్కడ మాత్రం 4 multiple నేను చెప్పినాను 4 multiples లేని ఉంటాయి, మీ అట్లీస్ట్ 2 ఉంటాయి రైట్. ఇది 2 multiple కాబట్టి 1 ఉంటుంది. సో టోటల్ 4 ఉన్నాయి. సో రైట్ హ్యాండ్లో ఎన్ని జీరోస్ వస్తున్నాయి మనకు. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూస్తానే ప్రతిసారి 5s క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం రాకూడదు. సో అబ్జర్వ్ చేస్తే ఆటోమేటిక్గా 5s ఎక్కువ ఉంటాయి, 2s లీస్ట్గా ఉంటాయి. సో 2s ఎన్ని అని కౌంట్ చేసి డైరెక్ట్గా రైట్ 2 power 5 powerలో లెస్ పవర్ ఏది ఉంటే అన్ని జీరోస్ వస్తాయి. సో మనం గ్రాస్ప్ చేయాల్సింది ఉంది. ఎస్ క్లియరా. 2 into 4 into 6 into 8 into 10. నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ద రైట్ హ్యాండ్ ఎన్ని. ఎస్ ఇవన్నీ ఈవెన్ నెంబర్సే. ఎన్ని 2s ఉన్నాయి మనకు అనవసరం, 0 రాదు, కంపల్సరీ 5s. ఈ మొత్తం మల్టిప్లికేషన్ ఇక్కడ ఒక 5 అనేది పాసిబిలిటీ ఉంది. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ద రైట్ హ్యాండ్. సో ఇది మనం చేయాల్సిన కేసు రైట్. 1 into 3 into 5 into రైట్ 7 into 9 into and so on up to 25 into 2 power 6. నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ద రైట్ హ్యాండ్ రైట్. సో ఈ మిగిలిన ఆడ్ నెంబర్స్తో నాకు పని లేదు ఎక్సెప్ట్ 5 multiples రైట్. అంతేనా మనం తీసుకునేది. ఇక్కడ 5 ఏమేమి వస్తుంది, 5 ఒకటి 10 రాదు ఇక్కడ ఆడ్ నెంబర్స్. 15 ఒకటి ఇంకోటి ఏమొస్తుంది. సో 5 స్క్వైర్లో ఇక్కడ 5 power 1, ఇక్కడ 5 power 1. సో టోటల్ ఎన్ని 5s ఉన్నాయి 5 power 4. లాస్ట్లో ఇక్కడ వరకు అయితే నన్ను, కానీ ఎక్స్ట్రా వాడు ఏమి ఇచ్చినాడు 2 power 6 అన్నాడు కాబట్టి కామన్గా ఉండేటివి 4 zeros, లేదా లెస్ పవర్ ఆఫ్ 2s and 5s కంపేర్ చేసినప్పుడు 5 power తక్కువ కాబట్టి అన్ని జీరోస్ రైట్ హ్యాండ్లో ఉంటాయి. ఎస్ క్లియరా. సో దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఎస్ కాన్సెప్ట్ ఉన్నదే కాకపోతే మనకు బాగా అనలైజ్ చేసుకొని చేస్తాం రైట్. ఓకే ప్రాబ్లమ్స్ చూసే ముందర నాకు దీనికి ఆన్సర్ చెప్పండి, కంటిన్యూ చేద్దాం. రైట్ ఎన్ని జీరోస్ ఉన్నాయి. ఎస్ 5 ఒకటి ఉంది, ఇక్కడ హిడెన్ 5 ఉంది, దీంట్లో 10 ఉంది. ఇక్కడ మాత్రమే నీకు 2 5s వస్తాయి. సో దానివల్ల 2s ఎక్కువ ఉన్నాయి. 2s కౌంట్ చేయాలని ఇక్కడ నేను 2 4 6 8 అన్నిట్లో 2 ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ 2s నాకు అవసరం లేదు, ఓన్లీ నెంబర్ ఆఫ్ 5sని బట్టి అవ్వదు. వన్ 2 3 అండ్ సో ఆన్ అప్ టు 25 రైట్. ఎన్ని జీరోస్ ఉన్నాయి రైట్ హ్యాండ్లో. సో ఇంత ఫాస్ట్. ఇక్కడ ఏమేమి ఉన్నాయి 5 10 15 20 25 1 2 3 4 25 మల్టిపుల్స్ వచ్చేసరికి ఎన్ని ఉన్నాయి మొత్తం 4. బాగా చూడండి ఎన్ని ఉన్నాయి 6 zeros రైట్. అంతేనా. ఎస్ కౌంట్ చేయండి. నీకు 1 2 3 అండ్ సో ఆన్ అప్ టు రాస్తున్నా. సో ఏమేమి వస్తాయి ఇక్కడ 5s అనేది ఐడెంటిఫై చేయాలి మనం రైట్. అంత స్పీడ్ చేస్తాం. 1 into 2 into 3 into and so on up to 50. ఎస్ సో దీన్ని నేను 10 ఫ్యాక్టోరియల్ రాయచ్చా. 1 into 2 into so on
రైట్. నేను దీన్ని 25 ఫ్యాక్టోరియల్ రాయచ్చా? అప్ టు 25 వరకు రాసి 1 ఇంటూ అండ్ సో ఆన్ అప్ టు 50 వరకు రాసి ఏమన్నా రాయచ్చు నేను? 50. ఎస్, అబ్జర్వ్ చేద్దాం. సో 10 ఫ్యాక్టోరియల్ వచ్చింది. 10 ఫ్యాక్టోరియల్లో రైట్ ఎన్ని 5s ఉన్నాయో ఐడెంటిఫై చేయాలంటే జస్ట్ 5తో సక్సెసివ్ డివిజన్, సరే కాన్సిక్యూటివ్ డివిజన్ చేస్తా పోతాం. ఇప్పుడు 10/5 చేస్తే ఎంత? నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉన్నాయి? నేను 2s ఎన్ని అనేది నాకు అవసరం లేదు, ఎందుకంటే ప్రతి ఫ్యాక్టోరియల్ కాన్సిక్యూటివ్ మల్టిప్లికేషన్ చేస్తా పోయినప్పుడు నెంబర్ ఆఫ్ 2s ఆటోమేటిక్గా నెంబర్ ఆఫ్ 5s కంటే ఎక్కువ ఉంటాయి. నాకు 5s ఎన్ని ఉన్నాయో తెలుసా? ఇప్పుడు 10 ఫ్యాక్టోరియల్లో 7s ఎన్ని ఉన్నాయి? 7 మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయి? 10 ఫ్యాక్టోరియల్లో 7 మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయి? ఒకటే. 10/7 చేస్తావు, 7 1 7, కోషెంట్ ఎంత వస్తుంది? 1. రైట్. 7 తప్ప ఇంకో ఫ్యాక్టోరియల్ రైట్. 25 ఫ్యాక్టోరియల్లో 7 మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయి అనేది నా క్వశ్చన్ అయితే 25/7 చేస్తావు. 7 3s 21, 3 వచ్చింది కాబట్టి 3 మల్టిపుల్స్. అర్థమవుతుందని చెప్పేది. సో ఇక్కడ 10 ఫ్యాక్టోరియల్లో 10s ఎన్ని ఉన్నాయి, 5s ఎన్ని ఉన్నాయి, 4s ఎన్ని ఉన్నాయి, అన్నీ మనం ఐడెంటిఫై చేయొచ్చు, అన్నిటినీ మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. రైట్. సపోజ్ 50 ఫ్యాక్టోరియల్లో హైయెస్ట్ 9 పవర్ ఎంత పాసిబిలిటీ ఉంది అనేది నా క్వశ్చన్. 9 పవర్ మల్టిపుల్స్ తీసుకుంటే కనుక మల్టిపుల్ ఆఫ్ 9 తీసుకుంటే హైయెస్ట్ ఎంత పవర్ రావచ్చు 9కు? 9 5s 45, 50/9 చేస్తావు. నేను 9s అడిగినా కాబట్టి 9, 5s అడిగితే 5, 2s అడిగితే 2, 3s అడిగితే 3. నేను 9 ఇక్కడ మనకు రైట్ నెంబర్ ఆఫ్ జీరోస్ డిపెండ్స్ ఆన్ 2s అండ్ 5s. సో కంపల్సరీగా 2s ఎక్కువ ఉంటాయా, 5s ఎక్కువ ఉంటాయా ఈ ఫ్యాక్టోరియల్స్లో? రైట్. 2s ఎక్కువ ఉంటాయి ఆటోమేటిక్గా, అంటే లెస్ నెంబర్ ఆఫ్ రైట్ పవరే మనకు కావాల్సింది. సో ఓన్లీ 5s ఐడెంటిఫై చేసే జీరోస్ చెప్పచ్చా? ఎస్. 25 ఫ్యాక్టోరియల్లో 25/5 ఎంత వచ్చింది? రైట్. ఇది 5 కంటే ఎక్కువ ఉందా, తక్కువ ఉందా, ఈక్వల్గా ఉంది? రైట్. 5 మల్టిపుల్ అది. ఇక్కడ వచ్చిన ఆన్సర్ను మళ్ళీ కన్సిక్యూటివ్ డివిజన్ చేస్తావు. 5/5 ఎంత? ఈ రెండింటిని యాడ్ చేసి వచ్చిన నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని? ఈజీ కేస్ మనకు చేసుకుంటాం. ఇప్పుడు 50 ఫ్యాక్టోరియల్ ప్రతిసారి 5s ఎన్ని రైట్ ఎన్ని ఉన్నాయని కౌంట్ చేయకుండా ఫ్యాక్టోరియల్స్ వచ్చినప్పుడు డైరెక్ట్ చేస్తూ అవుతాం. 50 ఫ్యాక్టోరియల్లో 50/5 ఎన్ని? 10 జీరోస్ ఉన్నాయి రైట్, అంటే 5 10s ఉన్నాయి, కానీ 25 మల్టిపుల్స్ దాంట్లో ఇంక్లూడ్ కాలే. రైట్. 50లో 25s ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 5 10 15 20 25 30 35 40 45 50 వీటన్నిటిలో 10 ఉన్నాయి. ఆ 10 అక్కడ వచ్చింది నాకు, కానీ 5 స్క్వైర్స్ కాలే. ఆ 5 స్క్వైర్స్ కోసం చేస్తున్నా ఈ 10ను మళ్ళీ డివిజన్ చేస్తాను. ఎన్ని వస్తున్నాయి నాకు? 5 స్క్వేర్ అంటే 25లో ఎక్స్ట్రా 5, 50లో కూడా ఒక ఎక్స్ట్రా 5. సో 2 కలిపితే సో 50 ఫ్యాక్టోరియల్లో ఎన్ని జీరోస్ ఉన్నాయి? అర్థమైంది? రైట్. క్లియరా? రైట్. 100 ఫ్యాక్టోరియల్లో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని అంటే సో 100/5 చేస్తావు. ఫస్ట్ ఎన్ని జీరోస్? 20. వచ్చిన ఆన్సర్ అగైన్ 20/5. సో టోటల్ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 24 జీరోస్ ఫ్రమ్ రైట్ హ్యాండ్. డౌట్ ఉంటే అడగండి. రైట్. నో ప్రాబ్లం. డౌట్ ఉంటే అడగండి. రైట్. సో ఈ 4 అనేటివి 25 మల్టిపుల్స్, 5 స్క్వేర్ మల్టిపుల్స్. ఈ 20 అనేది 5 మల్టిపుల్స్, 5 1s 5 2s అట్లా ఉండేటివన్నీ. 25లో 50లో 75లో అండ్ 100లో ఎక్స్ట్రా 4 ఉంటాయి. ఆ ఎక్స్ట్రా ఒకవేళ నేను 625 ఫ్యాక్టోరియల్లో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని అనేది అవసరం అయితే ఏం చేస్తాను? 625/5 ఎన్ని వస్తాయి? అగైన్ 125/5 ఎక్స్ట్రా ఎన్ని వస్తాయి? అగైన్ 25/5 ఎన్ని వస్తాయి? అగైన్ 5/5. రైట్. మనకు 5 కంటే లెస్ వచ్చేంత వరకు చేస్తా వస్తాం. అది ఎన్ని టైమ్స్ అయినా కావచ్చు. వచ్చిన క్వశ్చన్ బట్టి డిపెండ్. టోటల్ ఎన్ని ఉన్నాయి? 156 జీరోస్. రైట్ హ్యాండ్లో 156 జీరోస్. ఎస్. క్లియరా? ఆ 625 ఫ్యాక్టోరియల్లో నేను జనరల్గా అడుగుతాను, 9 పవర్ మ్యాక్సిమం ఎంత ఉంటుంది? రైట్. క్వశ్చన్స్ ఎట్లా ఫ్రేమ్ చేస్తా అనేది చూపిస్తాను. సో 625 ఫ్యాక్టోరియల్లో నెంబర్ ఆఫ్ 9s లేదా 9 మల్టిపుల్స్ తీసుకున్నప్పుడు హైయెస్ట్ పవర్ ఎంత రావచ్చు అనేది క్వశ్చన్ అనుకుంటే నువ్వేం చేస్తావు? 625/9 చేస్తావు. 9 6 54 85 9 9s 69 వచ్చింది. దాన్ని మళ్ళీ ఏం చేస్తావు? 9 7s 63. ఇంకా నెక్స్ట్ ఏమన్నా చేయాల్సిన అవసరం ఉందా? లేదు. సో ఎంత అంటే 9 ఎన్ని ఉంటాయి? ఆల్మోస్ట్ 76 ఉంటాయి. సో 9 పవర్ 76. సో క్వశ్చన్ ఈ విధంగా కూడా ఫ్రేమ్ చేస్తున్నాడు అనమాట. అందుకు ఇక్కడ సో ఓన్లీ 5సే కాదు, మనకు 2s కావాలంటే 2s 3s 2s ఫైండ్ అవుట్ చేస్తావు. బై 2 చేస్తే ఎన్ని ఉంటాయి? రైట్. 300 సంథింగ్. రైట్. 312
312 మనకు మొత్తం ఇవే 156 ఉన్నాయి. సో 2s నేను ఒకటే చేస్తున్నా రైట్. మళ్ళీ 312ను బై 2 మళ్ళీ వచ్చిన ఆన్సర్ను బై 2 అట్లా చేసుకుంటే కంపల్సరీ నెంబర్ ఆఫ్ 2s ఆర్ మోర్ దెన్ నెంబర్ ఆఫ్ 5s. సో ఎస్, సో అందుకోసం అనేసి ఎస్ క్లియర్. 10 into 10 number of zeros in the right hand. Right. 50 into 500 number of zeros in the right hand. Right. 100 into 10,000 number of zeros in the right hand. 50 factorial into 25 factorial number of zeros in the right hand. Answer. Yes, 50 factorial into 25 factorial, right? Fast ga unandi, right? So come on. Yes, 18, right? చూద్దాం. 50 factorial లో ఎన్ని జీరోస్ వస్తాయి మనకు, రైట్? బై 50 by 5 చేసినప్పుడు 10, ఆ 10 by 5 చేసినప్పుడు 2. సో 10 plus 2 టోటల్ ఎన్ని అవుతున్నాయి ఇక్కడ? 12 వచ్చినాయి, రైట్. ఇక్కడ 25 ఫ్యాక్టోరియల్లో ఎన్ని జీరోస్ వస్తున్నాయి నీకు? 25 by 5 5, అగైన్ 5 by 5 చేస్తే 1. సో 5 plus 1 6 జీరోస్. సో టోటల్ ఎన్ని జీరోస్ వస్తాయి? మధ్యలో ప్రోడక్ట్ ఉంది, 72నా 18నా పైన రాసినట్టు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. 1 into 1 చేస్తే ఆన్సర్ 1 రావాలా, కానీ నేను రాసింది ఎన్ని జీరోస్ అంటే రెండింటిని ఏం చేస్తున్నా? అడిషన్, రైట్. సో ప్రోడక్ట్ ఉంది. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ప్రోడక్ట్లో ఉన్నప్పుడు ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి. సో టోటల్ ఎన్ని జీరోస్ వస్తున్నాయి నీకు అవుట్పుట్? ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి. టోటల్ ఎన్ని వస్తున్నాయి? సో ఇక్కడ 12 ఉన్నాయి, ఇక్కడ 6 ఉన్నాయి. టోటల్ ఎన్ని వస్తాయి? ఎస్ క్లియర్. ఫ్యాక్టోరియల్ మల్టిప్లికేషన్ ఇచ్చినా కూడా రైట్ క్లియర్ కట్గా చేస్తాం. ఎస్, సో ఇది మనకు కాన్సెప్ట్ నెంబర్ ఆఫ్ జీరోస్. కొన్ని క్వశ్చన్స్ చూద్దాము, రైట్. ఆ క్వశ్చన్స్ను సాటిస్ఫై మీరు సాల్వ్ చేస్తే ఈజీగా ఒక ఐడియా వచ్చేస్తుంది. ఎస్, సో మనకు కావాల్సినంత ఇక్కడ ఎంత ఫాస్ట్ అయితే అంత ఫాస్ట్ మనకు, రైట్. ఇక్కడ స్లో కాదు, అంత రివిజన్, క్విక్ రివిజన్. 60 into 50 into 35 2 power 4. ఒక 5 ఉంది, ఇక్కడ ఒక 5 ఉంది. నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ద రైట్ హ్యాండ్. ఎస్, ఓకే రైట్. డౌట్ ఉంటే అడగండి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 1905 into 2162. 1905 ఏమన్నా రాసుకోవచ్చు నేను. 5 into 5 3s, 5 8s, 5 1s, ఒక 5 వచ్చింది, రైట్. ఇక్కడ 2s అంతకంటే ఎక్కువ ఉండాలి, తక్కువ ఉండి పక్కన పెట్టు. ఖచ్చితంగా మినిమం ఒక 2 ఉందే. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ద రైట్ హ్యాండ్ ఈస్ ఎస్ అట్లీస్ట్ 1 2 ఉంది కదా. ఈవెన్ నెంబర్ అంటే 1 2 ఉంది. సో 1 2 ఉంది, దాంట్లో ఉండే 5s ఎన్ని ఉన్నాయి? ఓన్లీ ఈ 381 నాకు అనవసరం, రైట్. ఎక్సెప్ట్ 5 రిమైనింగ్ ఆడ్ నెంబర్స్ ఏ వచ్చినా నాకు అనవసరం. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ద రైట్ హ్యాండ్ ఎన్ని? ఎస్ క్లియర్, రైట్. అర్థం కాకుండా అడగండి, రిపీట్ చేస్తా. ఎక్కడ 2162లో మోర్ 2s కాదు, రైట్. ఒక సెకండ్. 2162లో మోర్ 2s అనేది నేను చెప్పలేదు. 2 into దీన్ని ఏమన్నా రాసుకోవచ్చు 108, ఇంకా రావు ఎక్స్ట్రా. కానీ అట్లీస్ట్ 1 ఉందా లేదా? 5s 1 ఉన్నాయి, 5s అంతకంటే ఎక్కువ లేవు. ఇక్కడ 2s ఒకటి ఉంటే చాలు మనకు. ఎక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయి అనేది అనవసరం. సో అది మాత్రమే మనం కంపేర్ చేస్తున్నాం. ఇక్కడ ఒక 5 ఉంది, సో దీంట్లో 2s అట్లీస్ట్ 1 ఉంది. 1 ఉంటే చాలు, ఒక 0 వస్తుంది. అసలు 2s లేకపోతే జీరోసే రావు. ఒకవేళ 2s అంతకంటే ఎక్కువ ఉన్నా కూడా ఎన్ని జీరోస్ మనకు పాసిబిలిటీ ఉంది? ఒకటే 0 పాసిబిలిటీ. అది మనం చెక్ చేసాం, రైట్. రైట్ ఆన్సర్ క్వశ్చన్ డిస్ప్లే, రైట్. 128 ఏమన్నా రాయొచ్చు? 2 power 7 అయ్యే ఉంటుంది. సో 5 13s, ఇక్కడ ఒక 5 ఉంది. 50లో ఎన్ని 5s ఉన్నాయి? రైట్. 25 2s, 2 5s ఉంటాయి. ఇంకా ఈ రెండు అవసరమా నాకు? సో 5 power 3 ఉంది, 2 power 7. నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ద రైట్ హ్యాండ్ ఈస్ ఎస్ 3. ఎస్, డౌట్ ఉంటే అడగండి, రైట్. నో ప్రాబ్లం, రిపీట్ చేస్తా. సో ఆల్రెడీ డిస్కస్ చేసినాం కాబట్టి మనకు రైట్ మూవ్ అవుతున్నాం. 1 into 3 into 5 into 7 into and so on up to 999. ఎన్ని జీరోస్? రైట్. ఎన్ని? నన్, రైట్. 0. ఎందుకంటే ఆల్ ఆర్ ఆడ్ నెంబర్స్, ఒక్క ఈవెన్ నెంబర్ కూడా లేదు, రైట్. అట్లీస్ట్ 2 మల్టిపుల్ ఒకటి కూడా లేదు కాబట్టి దాంట్లో ఎన్ని జీరోస్ ఉన్నాయి రైట్ అంటే నన్. One into 3 into 5 into 7 into and so on up to 99 into 64. Number of zeros
2 zeros. Yes, 2 power 6. 5 ఎన్ని ఉన్నాయి మనకు? 5, 15, 25, 35, 45, 55, 65. రైట్, అవసరం లే మనకు 6 ఉన్నాయా లేదా అట్లీస్ట్? 2 power 6, మధ్యలో ఎక్కడ 2s రావు, అట్లీస్ట్ 6 ఉన్నాయా లేదా? సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని? ఇక్కడ టోటల్ 5s ఎన్ని అని క్యాలిక్యులేట్ చేసుకుంటా చేసేది నార్మల్ స్టూడెంట్. రైట్, మనం ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి అటెండ్ అయినామంటే అయితే ఇవన్నీ మైండ్లో మళ్ళీ అన్ని 5s కౌంట్ చేసి లాస్ట్లో 2 power 6 అని రాసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మనం గ్రాస్ప్ చేయాల్సింది 64. రైట్, 99 వరకు ఉన్నాయంటే 5 మల్టిపుల్ ఎంత వస్తుంది? 5 19s 95. సో ఒక మధ్యలో ఉండే సగం తీసేసినా ఎక్స్ట్రా రిమైనింగ్ ఉంటాయి, అంటే 10, 20 అవి ఉండవు కాబట్టి, ఓన్లీ ఆడ్ నెంబర్స్ కాబట్టి. సో అది మనకు అంత ఫాస్ట్గా మనం క్యాలిక్యులేట్ చేసుకోగలుగుతాం. రైట్, నెక్స్ట్. ఎస్, అర్థమవుతుందా? రైట్, నెక్స్ట్. రైట్, ఆన్సర్ 5 into 10 into 15 into and so on up to 100. రైట్, ఈ టైప్ క్వశ్చన్ కనపడితే అన్ని 5 మల్టిపుల్స్ ఏనా? అన్ని 5 మల్టిపుల్స్. ఫస్ట్ది పక్కన పెడదాం, లాస్ట్ది ఎంత? 5 20s 100, అంటే కంపల్సరీగా 25s ఉంటాయా ఉండవా? ఎస్, ఓకే. ఫస్ట్ కేస్ 20 ప్లస్ ఎక్స్ట్రా ఎక్కడ ఉంటాయి? 25 మల్టిపుల్స్ ఉన్నాయా లేదా దాంట్లో? ఉన్నాయా లేదా? ఎన్ని ఉన్నాయి 25 మల్టిపుల్స్? 25, 50, 75, 100. 25 మల్టిపుల్స్ ఉంటే ఎక్స్ట్రా 1 1 వస్తూ ఉంటుంది. 25లో 5 స్క్వేర్, నేను ఒక 5 క్యాలిక్యులేట్ చేసిన ఇక్కడ, అంటే ఆ ఎక్స్ట్రా 25, 50, 75, 100 ఎక్స్ట్రా ఎన్ని వస్తున్నాయి నాకు ఇక్కడ? సో 5s ఎన్ని ఉన్నాయంటే 24. క్లియరా? ఎస్. 2s ఎన్ని ఉన్నాయి? 2s పాసిబిలిటీస్ ఎక్కడెక్కడ వస్తాయి మనకు? 10, 20, 30. రైట్, క్వశ్చన్కి రాస్తాను అంతే. 40, 50, 60, 70, 80, 90. రైట్, సో ఇవి చూడండి, 10, 30, 50, 70, 90 అనేది జస్ట్ 2 మల్టిపుల్స్. అంటే దాంట్లో ఎన్ని ఉంటాయి? ఒక్కొక్కటే ఉంటుంది. సో ప్రతి దాంట్లో ఒక్కొక్కటి ఉంటాయి కంపల్సరీగా. సో నేను ఇది రైట్ 5 మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి. రైట్, పక్కన పెడదాం. 4 మల్టిపుల్స్లో ఎన్ని ఉంటాయని చెప్పినా? 2 ఉంటాయి, ఒకటి కౌంట్ చేసినాం ఇక్కడ. ఎక్స్ట్రా 4 మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. 20లో ఒకటి, 40, 60, 80, 100. ఇక్కడ ఎక్స్ట్రా ఎన్ని వస్తున్నాయి? రైట్, 1 2 3 4 5. ఎస్, క్లియరా? రైట్, ఆల్రెడీ కౌంట్ చేయని వాటి గురించి నేను మాట్లాడుతున్నా. ఫస్ట్ 2 అన్నిట్లో 2 ఒక 2 వచ్చేసింది, రాసేస్తానా. ఇక్కడ 4 5s రాయొచ్చు నేను, ఒక 2 రాసేసిన. ఆ 4ను అగైన్ ఇంటూ 2 రాయొచ్చు కాబట్టి ఆ 2 కౌంట్ చేసిన. ఇక్కడ కూడా దీన్ని నేను 4 10s రాయొచ్చు, అది కౌంట్ చేస్తాను. నెక్స్ట్ చూద్దాం. 8 మల్టిపుల్స్ వస్తే ఎన్ని వస్తాయని చెప్పినా? అట్లీస్ట్ 3 అన్నాం. ఇక్కడ ఒక 8 అయినా కౌంట్ చేసిన, నేను కౌంట్ చేయలే. 8 మల్టిపుల్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ? 40 ఒకటి, రైట్, 80, అంతేనా? సో 40లో 8 5s 40 కాబట్టి ఇక్కడ ఒకటి వస్తుంది మనకు. ఎస్, అర్థమవుతుంది మనకు. రైట్, సో ఇక్కడ ఒకటి వస్తుంది 8లో ఎక్స్ట్రా మనం కౌంట్ చేయనేది. నెక్స్ట్ ఇక్కడ 80లో కూడా ఒకటి వస్తుంది, అంటే ఎన్ని వస్తాయి మనకు? 2. 2 power 4 వాల్యూ ఎంత? 16 మల్టిపుల్స్ ఉన్నాయా లేదా దీంట్లో? 16 5s, అంటే అది కౌంట్ చేసినామా ఇప్పుడు మనం ఇక్కడ? చేయలేదు. ఇక్కడ 8 10s రాసినాం, కానీ ఆ 10లో అగైన్ ఏముంది? 2 into 5 ఉంది, అంటే ఎక్స్ట్రా 2 వస్తుంది. సో నెంబర్ ఆఫ్ 2s టోటల్ ఎన్ని ఉన్నాయి మనకు? రైట్, 10, 15, 17, 18. సో 5 power 24, 2 power 18, అంటే నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ద రైట్ హ్యాండ్ ఎంత? ఆన్సర్ 5 power 24 into 2 power 18 మీన్స్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని? 18 zeros ఇన్ ద రైట్ హ్యాండ్. ఎస్, క్లియరా? సో ఈ క్వశ్చన్ చూస్తేనే మనకు ఐడియా రావాల్సిందంటే రైట్ అన్ని 5 మల్టిపుల్స్ ఉంటాయి. సో 5s ఎక్కువ ఉంటాయి, 2s తక్కువ ఉంటాయి అని జడ్జ్ చేయగలిగి ఓన్లీ 2s క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఆ 2s క్యాలిక్యులేట్ చేయడానికి రైట్ నేను ఇక్కడ మీకు క్లారిటీ కోసం రాస్తున్నా. రైట్, అన్నీ వచ్చేసి రైట్ మనం ఇంకా స్పీడ్గా మైండ్లో క్యాలిక్యులేట్ చేయాలి. సో 10, 20, 30, 40 అట్లా 10 ఉంటాయి, డైరెక్ట్ రాసేస్తాం. 4 మల్టిపుల్స్ ఏమేమి ఉంటాయంటే 20, 40, రైట్, 60, 80 ఎక్స్ట్రా 5, సరే 100 కూడా. సో ఎక్స్ట్రా 5 రాస్తున్నాం. 8 మల్టిపుల్స్ వచ్చేటి ఏమేమి ఉన్నాయి? 40 and 80 ఎక్స్ట్రా 2. 16 మల్టిపుల్స్ ఏమున్నాయి? 18, 80 కాబట్టి ఒకటి ఉంది. రైట్, ఒకవేళ అక్కడ 160 ఉండింటే ఇక్కడ 2, అంటే ఇది 2 power 1s, ఇది 2 squares, ఇది 2 cubes, ఇది 2 power 4s వచ్చేటివి అన్నీ రాస్తున్నాం. దీంట్లో 2 squareలో ఆల్రెడీ ఫస్ట్ 2 కౌంట్ చేసినాం. రైట్, ఇక్కడ 2 క్యూబ్లో ముందు 2 కౌంట్ చేసేసినాం.
2/4లో ముందు 3 కౌంట్ చేసి మిగిలినవి మాత్రమే రాస్తాం. ఈజీగా అనలైజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. రైట్, క్లియరా? ఎస్, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎస్, 1 into 2 into and so on up to 100. రైట్, ఏమన్నా రాయొచ్చు దాన్ని 1 2 3 and so on at 100 ఫ్యాక్టోరియల్. సో మనం ఇక్కడ 2s ఎన్ని అవసరం లేదు. 100 ఫ్యాక్టోరియల్ మీన్స్ నెంబర్ ఆఫ్ 5s యూజ్ చేయొచ్చు. 100/5 చేస్తే ఎంత? 20. అగైన్ 20/5 చేస్తే సో టోటల్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని? ఎస్, దట్స్ ఇట్. ఓకేనా? రైట్, మనం డైరెక్ట్ డివిజన్ చేస్తాం. ఒకవేళ ఇక్కడ 5 కానీ 5 కంటే ఎక్కువ వచ్చింటే ఏం చేస్తాం? మళ్ళీ ఇంకొక డివిజన్ చేస్తాం మొత్తం. రైట్, రైట్. 1 into 2 into and up to 50. Nothing but 50 factorial. 50/5. 10/5 2. So total number of zeros ఎన్ని? 12 zeros. ఎస్, ఇక్కడ మనకు కావాల్సింది రైట్. సో ఎన్ని అనేది మైండ్లోనే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఒక స్టేజ్కి పోయేసరికి. నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, డౌట్ ఉంటే అడగండి. రైట్, నో ప్రాబ్లం. ఇవన్నీ ఆల్రెడీ డిస్కస్ చేసినట్టువే. నెక్స్ట్ 18 ఫ్యాక్టోరియల్లో ఎన్ని? 18/5 అంత కోషియంట్, నాట్ రిమైండర్. నాకు కావాల్సింది కోషియంట్. 5 3s 15 కాబట్టి 3 అనేది 5 కంటే ఎక్కువ లేదు, తక్కువే ఉంది. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని? డైరెక్ట్గా 3 zeros. సో మనం డైరెక్ట్గా 18 ఫ్యాక్టోరియల్లో ఏవే వస్తాయి? 5 10 15 అంతే. 25 మల్టిపుల్ ఉంటేనే ఎక్స్ట్రా మనకు నెక్స్ట్ స్టెప్ వస్తుంది. 25 మల్టిపుల్ లేకపోతే రాదు. అంటే 5 square 5 cube అనేటి టచ్ అయితేనే నెక్స్ట్ వస్తా అవుతుంది. కంటిన్యూ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్ ఆన్సర్ 95 into 94 into 93 into and so on up to 1. 95 ఫ్యాక్టోరియల్. రైట్, రివర్స్ ఇచ్చినాడు. రైట్, 95 నుండి 1 వరకు అనేసి. నథింగ్ బట్ 95 ఫ్యాక్టోరియల్ అనేది ఐడియా ఉంటే నీకు చాలు. ఇది 1 into 2 into and so on 95 వచ్చింటే ఈజీగా 95 ఫ్యాక్టోరియల్ అని రాస్తావు. కానీ వాడు కన్ఫ్యూజ్ చేయడానికి 95 into అని 1 వరకు ఇచ్చినాడు. నథింగ్ బట్ 95 ఫ్యాక్టోరియల్. సో 95 ఫ్యాక్టోరియల్లో by5 చేసినప్పుడు 19. రైట్, అగైన్ by5 చేసినప్పుడు 3. 5 3s. సో 19 + 3 టోటల్ రైట్ 22 zeros ఉందా? రైట్ అండి. ఎస్, డౌట్ ఉంటే అడగండి, నో ప్రాబ్లం, రిపీట్ చేస్తా. నెక్స్ట్ 200 ఫ్యాక్టోరియల్లో 200/5 40. 40ని మళ్ళీ by5 చేస్తే 8 + 1. సో 49. సో 200 రైట్ by5 చేస్తున్నాం, 40 వచ్చింది. అగైన్ 40ని ఏం చేస్తాం? by5 చేస్తావు, 8 వచ్చింది. 8 కూడా >= 5 కాబట్టి అగైన్ 5 చేస్తున్నాం, 1 వచ్చింది. కోషియంట్ ఇక్కడ నాకు అవసరము. సో టోటల్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని? 49 zeros. 5 1s 5 రైట్. 1 అనేది కోషియంట్. 5 1s 5 పోతే 3 అనేది రిమైండర్ కాన్సెప్ట్ను ఇక్కడ మిక్స్ చేయొద్దు. రైట్, సో ఇక్కడ మనకు కాన్షియస్లో ఉండాలి. ఖచ్చితంగా నీకు కన్ఫ్యూజ్ చేయడానికి రిమైండర్ యూజ్ చేసే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ నువ్వు ఫాస్ట్లో 3 అని రాసుకోగలిగితే 48 + 3 51 అనేది ఆప్షన్లో నీకు ఆప్షన్ ఏగానే ఉంటుంది. రైట్, అర్థం. సో మనం చేయాల్సిన మిస్టేక్నే వాడు డైరెక్ట్గా మన కళ్ళ ముందర పెడతాడు ఆన్సర్లో, ఆప్షన్స్లో. సో అది మనకు. సో అందుకు మనం కాన్షియస్గా ఉండాలి. ఎస్, 149 49 zeros. నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, ఆన్సర్. క్వశ్చన్ వచ్చింది, ఆన్సర్ మనకు కావాల్సింది. 1 into 3 into and so on up to 499. No zeros. ఎస్, రైట్. సో ఆల్ ఆర్ ఆడ్ నెంబర్స్, నో ఈవెన్ నెంబర్స్. రైట్, 2 అనేది ఒకటి కూడా లేదు. ఎన్ని 5s ఉంటే నాకేమవసరం? 5 15 25 రైట్. ఎన్ని ఉన్నాయి అనవసరం మనకు. ఒక 2 కూడా లేకపోతే 0 అనేది పాసిబిలిటీ కాదు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. రైట్, ఆన్సర్. రైట్, ఫాస్ట్ 201 202 203 and so on up to 500. ఎస్ 100 - 20 వాల్యూ ఎంత? సో 100లో ఎన్ని జీరోస్ ఉన్నాయి? 2 zeros. 20లో ఎన్ని జీరోస్ ఉన్నాయి? రైట్ హ్యాండ్లో 1 0. ఆన్సర్లో ఎన్ని జీరోస్ వస్తున్నాయి? రైట్, క్లియర్ అక్కడ. రైట్, 1000 లేదా 10,000 - 32 నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ద రైట్ హ్యాండ్ ఎన్ని? 1000 - 32 నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ద రైట్ హ్యాండ్ ఎన్ని? నో జీరోస్. ఎందుకంటే ఈ వాల్యూ ఎంత? 968 కాబట్టి నో జీరోస్, నన్. సో ఈ రెండింటిని అబ్జర్వ్ చేస్తాం ఏమంటే ఇక్కడేమో 3 zeros ఉన్నాయి. రైట్, పక్క. రైట్, సో ఇక్కడ మాత్రం నీకు అసలు జీరోస్ అనేటివే లేవు మనం కౌంట్ చేసుకుంటే కనుక. సో ఆ పైదాని ప్రకారం తీసుకుంటే 3 - 0
రైట్ 3 రావాలి కదా జీరోస్, రైట్ నువ్వు జనరల్గా చెప్పేది మనకు. సో ఎందుకు రాలేదు ఇక్కడ జీరోస్ అనేది అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ లాస్ట్ సిగ్నిఫికెంట్ జీరో ఉందా, డిజిట్ ఉంది అంటే మనకు సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు సిగ్నిఫికెంట్ డిజిట్ తర్వాత ఉండేటివన్నీ జీరోస్ వస్తాయి. ఒకవేళ నేను ఇక్కడ 1000 మైనస్ 320 రాస్తే నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ద రైట్ హ్యాండ్ 3 మైనస్ 1 అంటే 2 జీరోస్ వస్తాయా? రైట్ బాగా చూడండి, షూరా బాగా చూడండి. 320 నేను సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? 680 10. ఇక్కడ సిగ్నిఫికెంట్ డిజిట్ను మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి రైట్, దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇట్లా కన్ఫ్యూజ్ చేసేదానికి వచ్చినప్పుడు రైట్ 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 ఓకే. సో ఇప్పుడు రైట్ హ్యాండ్లో 3 జీరోస్ ఉన్నాయి ఇక్కడ, కానీ మనకి ఇక్కడ సిగ్నిఫికెంట్ జీరో రైట్ హ్యాండ్లో ఇక్కడ జీరోస్ ఎన్ని ఉన్నాయి? మనకు ఒకటే ఉంది. సో ముందర అన్ని ఏమున్నాయి? డిజిట్స్ ఉన్నాయి ఖచ్చితంగా. అంటే ఇక్కడ నుండి ఈ జీరో తీసేస్తే రిమైనింగ్ ఇక్కడ నుండి మాత్రమే మనకు స్టార్ట్ అవుతాయి. రైట్ అర్థమవుతుందా? సెకండ్ దాంట్లో ఎన్ని జీరోస్ ఉన్నాయో అన్ని జీరోస్ మనకు వస్తాయి. ఐడియా వస్తుంది నేను చెప్పేది. సపోజ్ ఇంకా చూద్దాం, ఇప్పుడు ఇంకోటి చూద్దాం. రైట్ దీంట్లో నుండి నేను 3000 తీసేస్తే ఎన్ని జీరోస్ వస్తాయి? రైట్ సో టోటల్ ఇక్కడ 5 జీరోస్ ఉన్నాయి, ఇక్కడేమో 3 జీరోస్ ఉన్నాయి. రైట్ ఆన్సర్ ఏమవుతుంది? రైట్ మనకు 1 lakh ఇక్కడ రాసింది, నేను 1 lakhలో 3000 పోతే సో ఎన్ని జీరోస్ వస్తున్నాయి? నాకు 3 జీరోస్. రైట్ క్లియరా? ఎస్ ఇక్కడికి కంపేర్ చేస్తున్నాం మనము. అంటే ఖచ్చితంగా మనకు రైట్ లోయెస్ట్ దాంట్లో ఎన్ని జీరోస్ ఉంటే అన్ని జీరోస్ పాసిబిలిటీ ఉంది మనకి. ఇక్కడ నన్ను జీరోస్ ఇక్కడ అంటే నేను 2 - 1 1 అని చెప్పినావు, కానీ ఇక్కడికి వచ్చేసరికి దీంట్లో ఒక జీరో కూడా లేదు కాబట్టి జీరోస్ రావడం లేదు. ఇక్కడ వచ్చేసరికి ఒక జీరో ఉంది కాబట్టి ఓన్లీ ఒక జీరో వస్తుంది అబ్జర్వ్ చేస్తే. ఇక్కడ వచ్చేసి 3 జీరోస్ లీస్ట్ ఎన్ని ఉన్నాయో అన్ని వస్తుంది. ఇది రాయడానికి రీజన్ ఏంటంటే కనుక మనం రైట్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు సో రైట్ అది మనకి ఎగ్జాక్ట్ వాల్యూ తెలిసినప్పుడు, ఇక్కడ వాల్యూ తెలుసా మనకు 201 × 1 సో అని రాయడం అనేది కష్టం. రైట్ ఒకటి చేసినాం న్యాచురల్ నెంబర్స్లో అందుకో 21 22 23 అప్ టు 100 రాస్తే సమ్మేషన్ ఎట్లా చేస్తాం? 21 + 22 అన్నప్పుడు 1 to 100 మైనస్ 1 to 20 ఐడియా ఉంది. సేమ్ ఇక్కడ కూడా 1 to 500 అన్నప్పుడు రైట్ సారీ ఎస్ 1 to 500 అన్నప్పుడు ఏమవుతుంది నీకు 500 ఫ్యాక్టోరియల్ మైనస్ మనకు అవసరం లేనివన్నీ రైట్ 200 ఫ్యాక్టోరియల్. రైట్ ఈ కేసు తీసుకుంటాం. 500/5 చేస్తే ఎన్ని జీరోస్ వస్తాయి? ఇక్కడ 100 అగైన్ /5 చేస్తే 20 అగైన్ /5 చేస్తే 4. సో టోటల్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఇక్కడ? రైట్ ఇక్కడ 200/5 చేస్తే 40 అగైన్ /5 చేస్తే 8 అగైన్ /5 చేస్తే సో ఇక్కడ ఎన్ని జీరోస్ వస్తున్నాయి? నాకు 49 జీరోస్. ఇక్కడ 4 కదా వచ్చింది ఇక్కడ. రైట్ అదే నేను చెప్పింది. రైట్ అదే నేను చెప్పింది. రైట్ కన్ఫ్యూజ్ కావద్దు. రైట్ ఇక్కడ 5 కాదు వచ్చింది మనకు, కోషియంట్ 4 less than 5. సో ఇక్కడ 49 వచ్చినాయి. ముందు మనము లీస్ట్ జీరోస్ ఎన్ని ఉంటే అది దీనికి అప్లై చేయొచ్చా చేయకూడదా అనేది నా క్వశ్చన్. రైట్ ముందు ఏం చేసిన నేను 1000 మైనస్ 320 రాసి ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయి, ఇక్కడేమో 1 జీరో ఉంది. సో ఆన్సర్ ఏమొస్తుంది నాకు 1 జీరోనే వచ్చింది, అంతే కదా. లీస్ట్ ఎన్ని ఉంటే అట్లా ఇక్కడ అది అప్లై చేయొచ్చా చేయకూడదు? వాడు సబ్ట్రాక్షన్ ఇలా ఇక్కడ రైట్ వాడు ఏమంటున్నాడు 201 ఫ్యాక్టోరియల్ నుండి 201 నుండి అన్ని ఎన్ని ఉన్నాయి అంటున్నాడు. సో టోటల్ మనం కౌంట్ చేసినప్పుడు 124 వస్తాయి. దాంట్లో ఫస్ట్ 200లో ఎన్ని జీరోస్ ఉంటాయి? అవి నాకు అవసరం లేదు. సో అప్పుడు ఏమవుతుంది 124లో ఈ 49 సబ్ట్రాక్ట్ చేస్తే రిమైనింగ్ ఎంత? 75. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ద రైట్ హ్యాండ్ ఎంత అంటే 75. సో ఇక్కడ సిగ్నిఫికెంట్ జీరోస్ అది ఎగ్జాక్ట్ సబ్ట్రాక్షన్, ఇక్కడికి వచ్చేసరికి ఫ్యాక్టోరియల్స్, అది దానికి దీనికి డిఫరెన్స్ ఉంటాయి. సో ఫ్యాక్టోరియల్స్ మనకు మిడిల్ దగ్గర నుండి ఎండ్ వరకు వచ్చినప్పుడు ఏం చేస్తామంటే రైట్ 2 ఫ్యాక్టోరియల్స్గా రాసుకుంటాం. ఒక దాంట్లో ఎన్ని జీరోస్ ఉంటాయి, ఇంకో దాంట్లో ఎన్ని జీరోస్ ఉన్నాయి, అది రెండింటిని సబ్ట్రాక్ట్ చేసి వచ్చేది మనకు నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ గివెన్ ప్రోడక్ట్. రైట్ ఓకే, డౌట్ ఉంటే అడగండి. రైట్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నెక్స్ట్ చూద్దాం. ఇంకా ఏది రఫ్ వర్క్ అనేది ఎందుకంటే ఎస్ ఒక సెకండ్. ఇప్పుడు నేను 1000 మైనస్ 320 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 680. ఇక్కడ వచ్చేసరికి నీకు 10,000 మైనస్ 15 అని రాస్తే నో జీరోస్.
ఇక్కడ లీస్ట్ వాల్యూలో ఒక జీరో ఉంది కాబట్టి ఒక జీరో వస్తుంది. ఇక్కడ జీరోస్ లేవు కాబట్టి ఇక్కడ జీరోస్ రావడం లేదు. రైట్, ఇది ఎగ్జాక్ట్ డిజిట్స్ తీసుకుంటే, ఎందుకంటే ఇది వాల్యూ ఉంది. రైట్, ఇక్కడ ఈ ముందర ఏమన్నా వాల్యూ ఉందే 201కు ముందర మనకు లేదు అసలు. సో మనమే తీసుకుంటున్నాం 1 to 500 మనమే తీసుకొని -1 to 200 డైరెక్ట్గా సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. ఇది నార్మల్ సబ్ట్రాక్షన్. దీనికి డిఫరెన్స్ చెప్తున్నాం. అర్థమైందా? ఇక్కడ మనకి ఏంటంటే నార్మల్ సబ్ట్రాక్షన్లో ఏమవుతుందంటే జస్ట్ రైట్ ఎండింగ్లో మనకు జీరోస్ ఉన్నాయా లేదా అని తీసుకుంటాం. రైట్, ఎగ్జాక్ట్ నెంబర్ ఉంది. సపోజ్ నేను 1500 ప్లస్ ఎస్ ఏ కేసు కాదు, జనరల్గా చెప్తున్నాను. దానికి దీనికి డిఫరెన్స్ చెప్తాను. ఎక్కడ యూజ్ చేయము అది. రైట్, మనం చెప్పి జనరల్గా చెప్తున్నాను. సో అక్కడ మనం మైనస్ చేస్తాం కదా, ఇక్కడ లీస్ట్ ఎన్ని ఉంటే అన్ని ఉంటాయి. ఈ కేసులో వచ్చేసరికి మనము 500 ఫ్యాక్టోరియల్ మైనస్ రైట్ 200 ఫ్యాక్టోరియల్ రాసినప్పుడు మనకి ఇక్కడ 124 వచ్చినాయి. ఇక్కడేమో మనకు రైట్ ఎన్ని 49 వచ్చినాయి. దాని ప్రకారం చెక్ చేస్తే నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని చెప్పాల్సి వస్తుంది? నువ్వు 49 అని చెప్తావు, అంతే కదా. లీస్ట్ ఎన్ని ఉంటే అన్ని చెప్తావు. కానీ ఇక్కడ మనకు సబ్ట్రాక్ట్ చేసేదానికి రైట్ ఎగ్జాక్ట్గా లేదు. సో ఎందుకంటే మనం ఇక్కడ తీసేస్తున్నాం కాబట్టి వాల్యూ. అంటే ఇక్కడ సబ్ట్రాక్షన్ అడగలేవాడు, అడిగింది ఇక్కడ ప్రోడక్ట్. అదే సబ్ట్రాక్షన్ అడిగినప్పుడు సో ఎగ్జాక్ట్గా 500 ఫ్యాక్టోరియల్లో నుండి 200 ఫ్యాక్టోరియల్ సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత అంటే అప్పుడు మనం ఏం చేస్తాం? రైట్, లీస్ట్ నెంబర్ ఆఫ్ జీరోస్ 49 ఆన్సర్. వాడు క్వశ్చన్ కనుక 500 ఫ్యాక్టోరియల్ -200 ఫ్యాక్టోరియల్ అని ఇచ్చి దాంట్లో రైట్ హ్యాండ్లో జీరోస్ ఎన్ని అంటే ఆన్సర్ ఏమవుతుంది? 49. కానీ వాడు ఇక్కడ అడిగింది ప్రోడక్ట్ మొత్తంలో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని అంటే ఈ డిఫరెన్స్ తీసుకుంటున్నాం. అర్థమైంది? సో వాడు 500 ఫ్యాక్టోరియల్ -200 ఫ్యాక్టోరియల్ దీంట్లో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని రైట్ హ్యాండ్లో 49. ఎందుకంటే లీస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో రైట్ అవే జీరోస్. కానీ క్వశ్చన్ అడిగింది ఏంది ఇక్కడ 201 నుండి 500 వరకు ప్రోడక్ట్ కాబట్టి ఏం చేస్తున్నాం? దీని ఇండివిజువల్ జీరోస్ ఫైండ్ అవుట్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. దానికోసం ఎక్స్ప్లెనేషన్. రైట్, సో క్వశ్చన్ ఎందుకంటే మనకు ఇది క్యాలిక్యులేట్ చేసి ఎగ్జామ్లో ఎప్పుడన్నా 500 ఫ్యాక్టోరియల్ -200 ఫ్యాక్టోరియల్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ద రైట్ హ్యాండ్ అంటే ఆన్సర్ ఏం చెప్తారు? రైట్, సో రైట్ ఆప్షన్లో 75 వచ్చింది చూడండి, అది కూడా ఉంటుంది కంపల్సరీగా. మన వాళ్ళు ఇది ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే 75 పెడతారు. సో ఆ డిఫరెన్స్ క్లారిటీ కోసం అది. రైట్, సబ్ట్రాక్షన్ వేరు, ఇక్కడ ఉండే ప్రోడక్ట్ వేరు, అది క్లియర్. నెక్స్ట్ రైట్ 100 ఫ్యాక్టోరియల్ ఇంటూ 200 ఫ్యాక్టోరియల్. రైట్, ఆల్రెడీ చూసినాం. రైట్, మల్టిప్లికేషన్ వచ్చినప్పుడు రెండు ఇండివిజువల్ జీరోస్ ఫైండ్ అవుట్ చేసి ఏం చేస్తాం? యాడ్ చేస్తాం. 500 రైట్ 100లో ఎంత ఉంది? 100/5 20, అగైన్ 20/5 4, సో 24 ప్లస్ రైట్ 200లో ఆల్రెడీ ఇంత ముందే చూసినాం 49. రైట్, నో ప్రాబ్లం, గుర్తుండిపోతాయి. సో టోటల్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని? 73 జీరోస్ ఇన్ ద రైట్ హ్యాండ్. నెక్స్ట్ క్వశ్చన్. రైట్, దీని ఆన్సర్ ఫాస్ట్గా చెప్పండి. 2 into some రైట్ అండ్ సో ఆన్ అప్ టు 1000. 2 4 6 10 రైట్, థింక్ చేయండి ఫాస్ట్గా. 2 4 6 8 10 12 అండ్ సో ఆన్ అప్ టు 1000. రైట్, సో ఎగ్జాక్ట్గా మనకు డిస్కస్ ఈజీగా చెప్పచ్చా చెప్పలేమా? రైట్, ప్రతిదాన్ని నేను ఒక చిన్న మాడిఫై చేస్తాం. 2 into 1 into 2 into 2 into 2 into 3 అండ్ సో ఆన్ అప్ టు 2 into 500. ఓకేనా? రాయచ్చా? ప్రతి దాంట్లో 2 అనేది మల్టిపుల్ ఉంది. ఎన్ని 2s ఉన్నాయి ఇక్కడ? రైట్, ఓన్లీ ప్రోడక్ట్ ఎన్ని ఉన్నాయి? 2 into 2 into 2 అట్లా. ఆ లాస్ట్ నెంబర్ ఎంత? 500. అంటే 2 power 500 into 1 2 3 and so on up to 500. Nothing but 500 factor. 2 power 500 into నాకు 2s మాత్రమే ఉంటే జీరోస్ వస్తాయా? రావు. అంటే నాకు ఇది నెగ్లిజిబుల్. 2s ఎన్ని ఉంటే నాకు ఎందుకు? 500 ఫ్యాక్టర్లో ఎన్ని జీరోస్ ఉంటాయో దీని ఆన్సర్ అంతే. అది మనం క్రాక్ చేయాల్సింది. సో 500 ఫ్యాక్టర్లో ఎన్ని ఉంటాయి? by 5 100 అగైన్ by 5 20 అగైన్ by 5 4. ఆల్రెడీ చూసినాం కాబట్టి 124 జీరోస్. ఎస్, క్లియర్? డౌట్ ఉంటే అడగండి. రైట్, నో ప్రాబ్లం. రైట్, సో ఇక్కడ నేను 2 power 500గా రాసుకొని మిగతా అన్ని ఏం చేస్తున్నా? 1 into 2 into 3 into అంటున్నాను. రైట్, జనరల్గా అబ్జర్వ్ చేయండి. 10 into 2 power 9 ఉంది. రైట్, 2స్తో నీకేమో అవసరము? 10లో ఒక జీరో ఉంది కాబట్టి ఒక జీరో వస్తుంది అంతే. రైట్, కంబైన్డ్గా 2 and 5s ఉంటేనే మనకు నెంబర్ ఆఫ్ జీరోస్ అనేటివి వచ్చేస్తూ ఉంటాయి. రైట్, సో ఏ కేస్. నెక్స్ట్ ఆల్ ఈవెన్ నెంబర్స్ ఇచ్చినాడు కాబట్టి ప్రతి ఈవెన్ నెంబర్లో 2s ఉంటే ఆ 2s బయటకు తీసి రిమైనింగ్ ప్రోడక్ట్ అంతా 500 ఫ్యాక్టోరియల్ రాసుకొని రాస్తాను. నెక్స్ట్
ఎస్ ఏదైనా అర్థం కాకుంటే అడగండి, నో ప్రాబ్లం. ఆన్సర్ ఎస్ ఫ్యాక్టోరియల్ ఎట్లా రాస్తారు? ఇంపాసిబుల్. 30⁵ ఫ్యాక్టర్ అనేది పాసిబిలిటీ కాదు. మనం జస్ట్ 1⁵, 2⁵ ఇంపాసిబుల్. రైట్ రైట్ ఒకవేళ నువ్వు రైట్ చూద్దాం. ఎస్ డివైడ్ చేసుకొని పవర్స్ క్యాలిక్యులేట్ చేయడం. రైట్ ఓకే ఏనా ఆ టైప్లో కొంచెం చూద్దాం. సో ఇప్పుడు రైట్ ఈజీగా ఉండేది ఉంది, మనకే చూద్దాం. ఖచ్చితంగా 2s ఎక్కువ ఉంటాయా 5s ఎక్కువ ఉంటాయి ఈ క్వశ్చన్లో? ఎస్ 2s ఎక్కువ ఉంటాయి. 2⁵, 4⁵, 6⁵, 8⁵. సో మనం ఓన్లీ 5s క్యాలిక్యులేట్ చేస్తాను. సో 5⁵ ఒకటి ఇక్కడ ఉండేది, 10⁵. లెట్స్ 5⁵ ఒకటి, 10⁵, 15⁵, 20⁵, 30 సరే ఓకే 25⁵. రైట్ ఇవి మొత్తం మనకు ఉండేవి. ఇక్కడ ఎన్ని 5s ఉన్నాయి? 5. దీన్ని నేను 5 × 2 రాస్తా. అగైన్ ఇక్కడ కూడా 5 ఉండేది. నెక్స్ట్ దీన్ని ఏం రాస్తా? 5 × 3 అని రాస్తా. 5 అగైన్ ఒక 5 ఉంది కాబట్టి 5 ఉంటాయి. 20లో కూడా ఒకటే ఉంది, 5 ఉంటాయి. 30లో కూడా ఒక 5 ఉంది కాబట్టి 5 ఉంటాయి. కానీ 25లో ఎన్ని ఉంటాయి? 25లో ఎన్ని ఉంటాయి? ఎస్ ఎన్ని ఉంటాయి? రైట్ 5² 5 నథింగ్ బట్ 5⁻10. సో 10 ఉంటాయి. సో టోటల్ ఎన్ని ఉన్నాయి? 5 5 5 5 5 ఇక్కడ వచ్చేసి 10 టోటల్ 30. సో 2s దీనికంటే ఎక్కువ ఉంటాయా ఉన్నావా? సో ఒకటి తీసుకోండి ఇక్కడ మధ్యలో 1 2 3 అండ్ సో 16 తీసుకోండి. 16లో 2⁴ 2⁴ అంటే అక్కడే 20 వస్తాయి. 8 ఉంది, అన్నీ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ 2 కంపల్సరీగా 30. దీన్ని ఈజీగా ఇంకా చేయొచ్చు. 1 × 2 × 3 అండ్ సో అప్ టు ఎంతవరకు వస్తున్నాయి నీకు? 30 వరకు. రైట్ 30 ఫ్యాక్టోరియల్ ⁵ రాయొచ్చు నేను. ఎస్ 30 ఫ్యాక్టోరియల్ ⁵. ఇప్పుడు దీన్ని బయటకు తీద్దాం. 30 ఫ్యాక్టోరియల్ ఎన్ని జీరోస్ ఉంటాయి? 30/5 6 అగైన్ బై 5 చేస్తే 1. 6 + 1 ఎంత? ఒక 30 ఫ్యాక్టోరియల్లో ఎన్ని జీరోస్ ఉన్నాయి? 7 జీరోస్. అట్లా ఎన్ని ఫ్యాక్టోరియల్స్ ఉన్నాయి అంటే ఎన్ని అవుతుంది? 7 × 5 35. ఇది ఇంకొక కేసు, మనకు ఈజీ కేసు. ప్రతిసారి ఇది ఐడెంటిఫై చేయడం కంటే అది కొంచెం ఈజీగా ఉంటుంది మనకు. రైట్ అది మనకు రైట్ క్వశ్చన్ను మనం రైట్ బెస్ట్ వే ఏది అనేది చేయాలంతే మనకు. రైట్ అప్రోచ్ బెస్ట్గా ఉండాలంతే. సో ఈ కేసు ఒకటి. ఎస్ క్లియరా? సో 7 వచ్చింది. 7 × 5 ఇక్కడ పవర్ 5 కాబట్టి 7⁵ కాదు. రైట్ ప్రోడక్ట్లో ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ జీరోస్ని ఏం చేస్తాం? యాడ్ చేస్తాం ఇండివిజువల్గా ఉండేవాటి. అక్కడ 7 7 7 7 7 టోటల్ 35. నెక్స్ట్ క్వశ్చన్. రైట్ ఆన్సర్ 5⁵, 10⁵. సరే దీని ఆన్సర్ 5⁵, 10⁻10, 15⁻15, 20⁻20 అండ్ సో ఆన్ అప్ టు 125⁻125. రైట్ కాల్కులేట్ చేయాల్సింది రైట్ 2s. నెంబర్ ఆఫ్ 5s అనేది కంపల్సరీగా ఎక్కువే ఉంటాయి. 2s ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? ఎస్ రైట్ హెవీగా ఉంది. రైట్ క్వశ్చన్ వచ్చేసి రైట్ అంత ఈజీగా లేదు నీకు, హెవీగా ఉంది. రైట్ సో 10లో ఒక 2 ఉంటుంది. సో 2⁻10 వస్తుంది ఇక్కడ. అంటే ఒక 10 ఇక్కడ ఉన్నట్లు 2s 10 ఉన్నట్లు. ఇక్కడ ఒక 2 నేను ఓన్లీ 2 మల్టిపుల్స్ గురించి మాట్లాడుతున్నా. ఫస్ట్ 2 మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. 2⁻1 2² అట్లా సపరేట్ చేద్దాం. 10 20లో కూడా ఒక 2 ఉంటుంది కాబట్టి 20 అట్లా 30 అట్లా ఎంతవరకు ఉంటుంది మనకు? ఎస్ ఇవన్నీ ఒక సెట్. క్లియరా? 10 20 30 40 అన్నిట్లో ఒక 2 ఉంటుంది కాబట్టి వాటన్నిటిని పవర్ అన్నీ ఏదంటే అదే ఉంది. 10లో పవర్ 10 ఉంది, 20లో పవర్ 20 ఉంది, 30లో పవర్ 30 ఉంది. ఎస్ అది సపరేట్ రాస్తా. ఎస్ క్లియర్. ఎస్ ఇది నేను ఓన్లీ 2⁻1 రాసిన. నెక్స్ట్ 4 మల్టిపుల్స్ చూద్దాం. 4 మల్టిపుల్స్ అంటే ఏమేమి వస్తాయి? 4 5s 20 అంటే 20 40 60 వాటిలో ఏమవుతుంది? ఎక్స్ట్రా 2 వస్తుంది. అర్థమైందని చెప్పేది. ఏ దాంట్లో ఎక్స్ట్రా 2 వస్తుంది మనకు? 20 40 60 80 100 వీటన్నిటిలో ఎక్స్ట్రా 2 వచ్చింది. రైట్ అక్కడికి ఓవర్ అనుకుంటే కంప్లీట్ కాలే. 40లో ఎక్స్ట్రా ఇంకొక 2 వస్తుంది, ఎందుకంటే అది 8 మల్టిపుల్ కాబట్టి. అంటే 8 మల్టిపుల్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ ఎక్స్ట్రా? 40 80 120. రైట్ సో అక్కడికి కంప్లీట్ అయిందా? 16 మల్టిపుల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మనకు.
రైట్ 16 మల్టిపుల్స్ 2 పవర్ 4 16 మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఓన్లీ 80 మాత్రమే అక్కడ ఒక ఎక్స్ట్రా 80 వస్తుంది సో ఇవి టోటల్ మనకు క్లారిటీగా తీసుకుంటే రైట్ క్లియర్ సో ఇప్పుడు దీంట్లో 10 20 అండ్ సో ఆన్ అప్ టు 120 వాల్యూ ఎంత అన్ని యాడ్ చేస్తే ఎస్ అన్నిట్లో నువ్వు కామన్ తీసుకోవచ్చు 10 కామన్ తీస్తావు బయటకు వచ్చేసింది 1 + 2 + 3 అండ్ సో ఆన్ అప్ టు 12 రైట్ 1 + 2 + సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ n × n + 1 బై అంటే 12 × 13 బై 2 1s 2 6 రైట్ 13 6 7 8 0 ఫస్ట్ కేసు అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ 20 కామన్ తీస్తే ఎన్ని ఉంటాయి 1 + 2 + అండ్ సో ఆన్ అప్ టు 6 వరకు అంటే 6 × 7 బై 2 1s 2 10s సో 6 × 7 × 420 రైట్ నెక్స్ట్ ఈ మూడు యాడ్ చేస్తే 120 + 80 200 240 లాస్ట్లో ఒక 80 సో అన్నీ యాడ్ చేయండి 700 1100 1200 1200 1300 1400 1500 20 సో టోటల్ జీరోస్ ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ 15 20 జీరోస్ ఆటోమేటిక్గా 5s ఎక్కువ ఉంటాయి ఉండవా రైట్ 125 నేను 5 క్యూబ్ అని రాస్తా రైట్ 5 క్యూబ్ 3 పవర్ 125 సార్ 5 క్యూబ్ హోల్ పవర్ 125 అని రాస్తానా 125 3 ఇక్కడే నీకు 375 వస్తున్నాయి రైట్ నీకు మళ్ళీ 120లో రైట్ అగైన్ 5 ఉంటుంది నీకు మధ్యలో నీకు 25 ఉంది 25 పవర్ 25 ఉంది సో కంపల్సరీగా 5s అనేవి 2s కంటే ఎక్కువే ఉంటాయి కాబట్టి ఆ బేస్ చేసుకొని చేస్తాం రైట్ రైట్ నెంబర్ ఆఫ్ 5s క్యాలిక్యులేట్ సార్ నెంబర్ ఆఫ్ 2s క్యాలిక్యులేట్ చేస్తాం అవి జీరోస్ అయిపోతాయి మనకు అంతే నెంబర్ ఆఫ్ 2s ఎక్కడ ఉన్నాయంటే 10 20 30 40 వాటన్నిటిలో 2 ఉంది రైట్ ఆ వాల్యూ ఎట్లా వస్తుంది మనకు అనేది తీసుకుంటే కనుక 10 తీసుకుంటున్నాం అన్నిట్లో 10 నుండి 120 వరకు ఒక్కొక్క 2 కంపల్సరీ ఉంటుంది 4 మల్టిపుల్స్ వచ్చేటివి అన్నిట్లో 2 ఉంటాయి కాబట్టి 4 మల్టిపుల్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ 20 40 వాటిల్లో ఎక్స్ట్రా 2 ఉంటుంది కాబట్టి 20 40 60 ఎందుకంటే ఆ పవర్ ఎంత ఉందో ఆ పవర్ రాయాలి మనం 60 పవర్ 60లో ఒక 60 రాసినామంటే ఇంకో 60 రాయలేదు ఇక్కడ ఆ 60 ఎక్స్ట్రా రాస్తున్నాం నెక్స్ట్ 8 మల్టిపుల్స్లో 40 80 120 16 మల్టిపుల్ పవర్ను బేస్ చేసుకొని మనం రాస్తున్నాం రైట్ సో రేర్ క్వశ్చన్స్ రైట్ ఎందుకంటే ఒకవేళ అడిగితే ఇదే అడగచ్చు లేదంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రావు రైట్ అంతే క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తే ఇట్లే లేదా వాడు 100 వరకు రాసిండొచ్చు రైట్ నో ప్రాబ్లం దాన్ని బట్టి మనం సాల్వ్ చేస్తూ వస్తాం ఎస్ క్లియర్ నెక్స్ట్ క్వశ్చన్ రైట్ 1 × 2 × 3 అండ్ సో ఆన్ 1000 సో నథింగ్ బట్ 1000 factorial right 1000 factorial so divided by 5 200 again divided by 5 40 again divided by 5 8 again divided by 5 so total 249 zeros next number of zeros ఎస్ కరెక్టే చెప్పింది మీరు రైట్ ఎస్ కరెక్టే చెప్పింది 3 కామన్ తీయడము లేదా 3 మల్టిపుల్స్ ఇవి 3 × 1 3 × 2 అట్లా లాస్ట్ ఎంత ఉంది 3 × 40 రైట్ ఓకేనా అన్నీ 3 పవర్ ఎంత రాయొచ్చు 41 ఇంటూ పక్కన ఏమేమి ఉన్నాయి 1 × 2 × అండ్ సో ఆన్ సో 3 పవర్ 41 ఇంటూ ఈ వాల్యూ ఏమవుతుంది 41 ఫ్యాక్టర్ 3 మల్టిపుల్స్లో ఈవెన్ నెంబర్స్ ఉంటాయి ఖచ్చితంగా 2s వస్తాయి మీరు కన్ఫ్యూజ్ 3 మల్టిపుల్స్లో 12 18 6 ఇవన్నీ సో 2s ఉంటాయి సో 41 ఫ్యాక్టోరియల్లో ఎన్ని జీరోస్ ఉన్నాయో ఈ మల్టిపుల్లో కూడా అన్ని జీరోస్ 41 ఫ్యాక్టోరియల్లో ఎన్ని అంటే బై 5 చేసినప్పుడు 8 అగైన్ బై 5 చేసినప్పుడు 1 సో 8 + 1 9 జీరోస్ ఎస్ క్లియరా రైట్ సో వాడు ఎట్లా అడిగినా సరే మనము క్వశ్చన్ రెడీగా సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ద రైట్ ఎండ్ అని క్వశ్చన్ ఏ విధంగా ఫ్రేమ్ చేసినా ఆన్సర్ చేయడానికి రెడీగా ఉండండి ఎస్ సో జనరల్గా అడుగుతున్నాం రైట్ జనరల్ కేస్ ఇప్పుడు నాకు 100 ఫ్యాక్టోరియల్ మైనస్ 10 ఫ్యాక్టోరియల్లో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని రైట్ ఎండ్లో ఆల్రెడీ డిస్కస్ చేసినాం కానీ చెప్పండి 100 ఫ్యాక్టోరియల్ మైనస్ 10 ఫ్యాక్టోరియల్ రైట్ లీస్ట్ ఎన్ని ఉంటే అన్నీ సో 2 జీరోస్ 10 ఫ్యాక్టోరియల్లో 2 ఉంటాయి కాబట్టి 2 జీరోస్ 11 × 12 × 13 అండ్ సో ఆన్ అప్ టు 100 వరకు నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ద రైట్ హ్యాండ్ అండి దీన్ని కూడా మనం ఏం రాస్తాం 100 ఫ్యాక్టోరియల్ మైనస్ 10 ఫ్యాక్టోరియల్ అనే రాస్తాము 100 ఫ్యాక్టోరియల్ ఎన్ని ఉంటాయి బై 5 వేసినప్పుడు 24 వస్తాయి ఇక్కడ 2 ఉన్నాయి సో
20 అర్థమైందా డిఫరెన్స్ రైట్ ఆ ముందు డిస్కస్ చేసిన దానికి రైట్ ఇది డిఫరెన్స్ సో అది క్లారిటీ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చదవండి రైట్ టర్మినాలజీ యూజ్ చేసేది చూడండి ఫైండ్ ది హైయెస్ట్ పవర్ ఆఫ్ 9 డివైడింగ్ 99 ఫ్యాక్టోరియల్ కంప్లీట్లీ 99 ఫ్యాక్టోరియల్ను కంప్లీట్గా చేసినప్పుడు దాంట్లో 9 పవర్ హైయెస్ట్ ఎంత వస్తుంది అనేది క్వశ్చన్ సో 5s అన్నప్పుడు బై 5 చేస్తున్నాం 9s అన్నప్పుడు ఏం చేస్తాం 99 by 9 11 అనేది మోర్ దాన్ 9 ఉంది కాబట్టి అగైన్ 11 by 9 చేసినప్పుడు 1 సో హైయెస్ట్ పవర్ ఎంత ఉంటుంది 9 పవర్ 12 రైట్ ఇక్కడ క్వశ్చన్ అందుకనే మనము నెంబర్ ఆఫ్ 2s అడగచ్చు 3s అడగచ్చు 5s అడగచ్చు 7 అడగచ్చు ఏది అడిగినా సరే మనం రైట్ డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు ఎస్ క్లియరా నెక్స్ట్ క్వశ్చన్ రైట్ చదవండి ఫైండ్ ది ఎన్ వాల్యూ ముందు డైరెక్ట్ హైయెస్ట్ పవర్ అన్నాడు ఇక్కడ చూడండి ఫైండ్ ది ఎన్ వాల్యూ ఇఫ్ ఎన్ 150 ఫ్యాక్టోరియల్ ఇస్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 7 పవర్ ఎన్ 150 ఫ్యాక్టోరియల్ను 7 పవర్ ఎన్తో నిశేషంగా భాగించవాలనన్న ఎన్ విలువ ఎన్ నథింగ్ బట్ హైయెస్ట్ పవర్ ఆఫ్ 7 సో 150 ఫ్యాక్టోరియల్లో హైయెస్ట్ పవర్ ఆఫ్ 7 ఎంత 150 డివైడెడ్ బై 7 7 2s 7 1s రైట్ అగైన్ డివైడెడ్ బై 7 7 3s సో లెస్ దాన్ 7 కాబట్టి మనం తీసుకుంటాం 21 + 3 టోటల్ ఎంత సో 7 పవర్ 24 అనేది మనకు మ్యాక్సిమం పవర్ ఉంటే దాంతో 7 పవర్ 24తో టోటల్ను కంప్లీట్గా డివిజన్ చేయొచ్చు సో క్వశ్చన్ ఫ్రేమింగ్ మారుతుంది రైట్ ప్రొసీజర్ మనకు మారదు సో రైట్ అందుకే ఒక 2 క్వశ్చన్స్ చూద్దామని రైట్ లాస్ట్లో క్వశ్చన్స్ నెక్స్ట్ ఎస్ ఓకే క్లియరా డౌట్ ఏమైనా ఉందా రైట్ మనకు నెంబర్ ఆఫ్ జీరోస్ కాన్సెప్ట్ మీద ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పటివరకు చూసిన వాటిల్లో ఎస్ పర్ఫెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం రైట్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం వెరీ 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 ఇంపార్టెంట్ నెక్స్ట్ కేసు చూద్దాం రైట్ ఇది మనకు నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ద రైట్ హ్యాండ్ సో క్వశ్చన్ వాడు ఏ విధంగా అడిగినా మనం ఈజీగా చేయొచ్చు పవర్స్ అడగచ్చు రైట్ ఫ్యాక్టోరియల్ అడగచ్చు వాడు ఎట్లా అడిగినా కూడా మనం ఈజీగా సాల్వ్ చేసి చెప్పొచ్చు నెక్స్ట్ రిమైండర్ కాన్సెప్ట్ శేషం కనుగొనడం సింపుల్ రైట్ రిమైండర్ కాన్సెప్ట్ శేషము కనుగొనటం రైట్ రైట్ రిమైండర్ ఫైండ్ అవుట్ చేసేది ఏముంది ఈజీ కదా రైట్ డివిజన్ చేయడం ఆన్సర్ చెప్పడం రైట్ సో కాబట్టి దాంట్లో మనం కొన్ని మాడ్యూల్ చూస్తాం సో 23/7 రిమైండర్ ఎంత రైట్ నెంబర్ ఆఫ్ ఫస్ట్ యూనిట్స్ ప్లేస్ చూసినాం అక్కడ మొత్తం యూనిట్స్ ప్లేస్ పక్కన పెట్టేసేయండి కాన్సెప్ట్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ద రైట్ హ్యాండ్ అది పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనం మాట్లాడేది ఇప్పుడు నుండి మనం డిస్కస్ చేసేది మొత్తం రిమైండర్ ఇక్కడ క్వశ్చన్ అంతా నేను రిమైండర్ గురించి నేను మాట్లాడుతున్నా సో రిమైండర్ ఎంత నాకు కోషెంట్ కాదు ఇక్కడ అవసరం 7 3s 21 రైట్ 3 కోషెంట్ ముందు కేసులో నేను కోషెంట్ తీసుకున్నా రైట్ 5తో డివిజన్ చేసేటప్పుడు అక్కడ నాకు ఓన్లీ రిమైండర్ కాన్సెప్ట్ నెక్స్ట్ 15/5 రిమైండర్ ఎంత 0 రైట్ 998/17 రిమైండర్ ఎంత టేబుల్స్ బాగానే వచ్చి అనుకుంటున్నా 17 5s 85 148 17 8s 136 పోతే రిమైండర్ రైట్ సో ఫాస్ట్ క్యాలిక్యులేషన్స్ అయితే ఇంప్రూవ్ చేయండి రైట్ సో నార్మల్గా రైట్ ఇచ్చినప్పుడు డివిజన్ ఈజీగా చేస్తున్నాం రైట్ కంటిన్యూ చేద్దాం 15 into 17 into రైట్ 19/8 రిమైండర్ ఎంత 15 into 17 into 19/8 రిమైండర్ ఎంత రైట్ సో మొత్తం మల్టిప్లై చేసినావా రైట్ ఓకే సపోజ్ 11/8 యూనిట్స్ డిజిటే రైట్ రిమైండర్ ఎంత ఎస్ 3 మళ్ళీ యూనిట్స్ డిజిట్ 1 ఉంది కదా 1 కావాలి కదా సో యూనిట్స్ డిజిట్ కాన్సెప్ట్కు దీనికి సంబంధం లేదు రైట్ బాగా గుర్తుపెట్టుకోండి రైట్ సో ఆల్రెడీ నేను చెప్పిన రిమైండర్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం రైట్ మొత్తం ప్రోడక్ట్ వేయాలంటే సమ్ టైం టేకెన్ నేను 2 డిజిట్ రాసిన నీకు టైం టేకెన్ అయినప్పుడు 5 డిజిట్ రాస్తే 3 డిజిట్ రాస్తే ఇంకా ఎక్కువ పడుతుంది నేను పవర్స్ రాసినప్పుడు సో అందుకు ఫస్ట్ ఇండివిజువల్ చేద్దాం 8 1s 8 పోతే ఎంత రిమైండర్ 7 ఇక్కడ 8 2s 16 పోతే రిమైండర్ అగైన్ 8 2s 16 పోతే రిమైండర్ సో రైట్ 7 1s 7 7 3s by 8 అగైన్ మళ్ళీ డివిజన్ చేస్తావు ఇవి వచ్చినది 8 కంటే ఎక్కువ ఉంది కాబట్టి 8 2s 16 పోతే రిమైండర్ ఎంత 5
రైట్. నేను ముందు ఇది చెప్తే యూనిట్స్ ప్లస్ 5 వచ్చింది కాబట్టి 5 అని చెప్తారు, అందుకు నేను ముందు వేరే ఎగ్జాంపుల్ చెప్పడం, రైట్, రీజన్, రైట్. లేదు దీన్ని ఇంకొక టైప్లో కూడా చేయొచ్చు, 15 ఇంటూ 17 ఇంటూ 19/8. ప్రతిసారి 7తో మల్టిప్లై చేయడం కూడా నాకు రిస్కే, 7, రైట్. సో నేను దాన్ని ఇంకా నియరెస్ట్ ఇంకా లోయెస్ట్ మల్టిప్లికేషన్స్ వస్తే నాకు ఈజీ అనే దానికి ఏం చేస్తానంటే 8 2s 16, 16కే దగ్గరగా ఉంది, 15 మైనస్ 16 వాల్యూ ఎంత, రైట్. యాక్చువల్గా 8 1s 8 అంటే 15 మైనస్ 8 చేస్తున్నా, 8 2 16 అనేది 15 మైనస్ 16 ఎంత, -1, రైట్. క్లియర్ ఐడియా వస్తుంది. సో -1 అంటే నేను దాని మల్టిపుల్కు నియరెస్ట్ ఏది ఉంది అనేది చూసుకుంటున్నా, ఇచ్చిన నెంబర్కు నియరెస్ట్ మల్టిపుల్ చూసుకొని ఎక్కువ ఉంటే నెగిటివ్లో రాసుకుంటున్నా, తక్కువ ఉంటే కనుక పాజిటివ్ వాల్యూస్ రాస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ 8 2s 16, 17లో 16 సబ్ట్రాక్ట్ చేస్తే, రైట్, 8 2 16 3, మైనస్ ఇంటూ ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ 1 ఇంటూ 1 ఇంటూ 3, -3/8, నెగిటివ్ వాల్యూ వచ్చింది. సో 8 కంటే ఎంత తక్కువ ఉందని అర్థం, -3 తక్కువ ఉంది, కాబట్టి ఇక్కడ రిమైండర్ ఎంత అంటే 8 - 3, రైట్. ఓకేనా. నెగిటివ్ వాల్యూస్ ఎప్పుడు రాస్తాం, పాజిటివ్ వాల్యూస్ ఎట్లా రాస్తాం, ఇదే క్వశ్చన్ ఇట్లా చేయొచ్చు ఇట్లా చేయొచ్చు, రైట్. చిన్న క్వశ్చన్స్ లేక మాడదాం, రైట్. 64 ఇంటూ 62/63 రిమైండర్ ఎంత అనేది నా క్వశ్చన్. సో దాన్ని మల్టిప్లై చేసి చేయడము, రైట్, టైం టేకెన్. కానీ 63 1s 63 పోతే ఎంత ఉంటుంది, 63 1s 63 ఇక్కడ ఎంత ఉంటుంది, 1 ఇంటూ -1, -1/63 అంటే రిమైండర్ ఎంత, 63 - 1. ఎస్, ఓకేనా, రైట్. డౌట్ ఉంటే అడగండి, రైట్, నో ప్రాబ్లం, డౌట్ ఉంటే అడగండి, రైట్. క్లియరా, ఎస్, ఓకే. రిమైండర్ ఎంత, ప్రోడక్ట్, రైట్. ఫాస్ట్ ఉండండి, ఇంకా స్లో అనేది మనకు, రైట్. సో మనం మజ్జుగా ఉంటే, రైట్, అట్లే ఉంటుంది. మనం ఎంత ఫాస్ట్ చేస్తే, రైట్, అంత ఫాస్ట్ చేస్తాం. 17 6 102 పోతే రిమైండర్, 17 5 85 పోతే, ఎస్, -1, 17 8 136 పోతే, మైనస్ ఇంటూ మైనస్ పాజిటివ్ వాల్యూ, 3 ఇంటూ 1 ఇంటూ 1 3/17 రిమైండర్ ఎంత, రైట్, -3 కాదు అది, రైట్, పాజిటివ్ వాల్యూ. సో 3 వచ్చింది కాబట్టి 3/17, రైట్, రిమైండర్ 3. నెగిటివ్ వాల్యూ వచ్చినప్పుడు ఏం చేస్తున్నాం, మైనస్ చేస్తున్నాం. పాజిటివ్ వచ్చినప్పుడు డైరెక్ట్గా రిమైండర్ 3ని 17తో డివిజన్ చేస్తే 17 0 0 పోతే 3 ఉంటుంది. సో ఇది మనకు ఈజీ కేస్ చేయడానికి, రైట్, ఓకేనా. ఎస్, ఇంకా, రైట్, ఈ కాన్సెప్ట్ మనం ఎట్లా చేస్తామంటే, రైట్, ఇంటూ ఉంటే ఇంటూ చేస్తాం, ప్లస్ ఉంటే ప్లస్ చేస్తాం, మైనస్ ఉంటే మైనస్ చేస్తాం, మధ్యలో ఆ వాల్యూస్ని బట్టి మనం చేస్తూ వస్తాం, రైట్. నెక్స్ట్, రైట్, 105 ఇంటూ 118 ఇంటూ 62/13 రిమైండర్ ఎంత, ఫాస్ట్, రైట్. 38s 104 పోతే 1, 39s 117 పోతే 13 4sగా 13 5s 65 పోతే -3. సో 1 ఇంటూ 1 ఇంటూ -3 వాల్యూ -3/13 రిమైండర్ 13 - 3 10. సో మనకు ఈజీగా ప్రోడక్ట్ను తగ్గించుకునేదానికి ఆ విధంగా రాస్తున్నాం. ఎస్, ఓకే. ఇంకా ప్రోడక్ట్ ఇస్తే వాడు ఏ మల్టిపుల్ ఇచ్చినా మనం ఈజీగా చేస్తాం, ఇండివిజువల్గా చేసుకొని, రైట్. నెక్స్ట్ ఇంకా కొంచెం మూవ్ ఆన్ అయ్యాం. దీని రిమైండర్ ఎంత, 14 పవర్ 178/15 రిమైండర్ ఎంత, ఎస్, ఫాస్ట్. సేమ్ అర్థం ఏమనేది, 14 ఇంటూ 14 ఇంటూ 14 ఇంటూ అట్లా ఎన్ని టైమ్స్ రాస్తున్నాడు, రైట్. అంటే ఒక్కొక్క 14 నువ్వు ఇండివిజువల్గా డివిజన్ చేయడమే. 15తో 14 డివిజన్ చేస్తే ఎంత వస్తుంది, -1, 15 1s 15 కాబట్టి -1 హోల్ పవర్ 178/15 హోల్ పవర్, సారీ, -1 హోల్ పవర్ 178 మీన్స్ +1, రైట్. ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి +1, 1/15 అంటే రిమైండర్ ఎంత, ఎస్, ఈజీగా సాల్వ్, రైట్, ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఎస్, డౌట్ ఉంటే అడగండి, నో ప్రాబ్లం, రైట్, డౌట్ ఉంటే అడగండి, నో ప్రాబ్లం. ఎస్, చాలా. నెక్స్ట్ 20 హోల్ పవర్ 1889/19 రిమైండర్ ఎంత,
19 వన్స్ 19 పోతే పాజిటివ్ 1 1 పవర్ ఎంత ఉన్నా 1 1/19 1 రైట్. ఇంకా డైరెక్ట్ మనకు కావాల్సిందే రిమైండర్. ఎస్ క్లియరా? ఎస్. 24 పవర్ 625/25 రిమైండర్ ఎంత? 24 పవర్ 625 రైట్. సో రిమైండర్ ఎంత? ఎస్ 24 రైట్. సో 25 వన్స్ 25 -1 హోల్ పవర్ 625 -1 పవర్లో ఆడ్ నెంబర్ ఉంది అంటే ఆన్సర్ ఏమవుతుంది మనకు? -1 -1 పవర్ ఈవెన్ ఉంటే +1. సో -1 పవర్ ఆడ్ ఉంది కాబట్టి -1/25 అంటే రిమైండర్ ఏమవుతుంది మనకు? 25 - 1 20. ఎస్. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఈ టైప్లో ఇస్తే ఆన్సర్ 1 అన్న ఉంటుంది లేదంటే -1 అన్న అయింటుంది అనేది మోస్ట్ ఆఫ్ ది కేసెస్, పక్కా కాదు రైట్. నెక్స్ట్ 5 పవర్ 50/13 రిమైండర్ ఎంత? 5 పవర్ 50/13 రిమైండర్ ఎంత? రైట్. 30 zeros 0 అని రాసి 5ను 50 టైమ్స్ మల్టిప్లై చేయడం కష్టమే రైట్. కానీ 30 వన్స్ 13 అనేది -8 హోల్ పవర్ 50 అంటే -8ను 50 టైమ్స్ చేయడం అనే కష్టమే రైట్. కన్వర్షన్ ఇచ్చిన పవర్ను వేరీ చేద్దాం. 13 మల్టిపుల్స్ చెప్పండి. 13 టేబుల్ 13 వన్స్ 13 13 2s 26కి దగ్గరగా 5 పవర్ను రాద్దాం. అంటే 5 స్క్వైర్ హోల్ పవర్ రాయచ్చా? ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ నథింగ్ బట్ ఏ పవర్ ఎంఎన్ 25 2s 50/13. ఈ 5 స్క్వైర్ని ఏమని రాయచ్చు నేను? 25 పవర్ 25/13. ఇప్పుడు ఈజీ అవుతుంది నీకు. 13 2s ఎస్ 13 2s ఎంత? 26 కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? -1 హోల్ పవర్ 25/13 -1 పవర్ 25 బిన్ -1/13 రిమైండర్ ఎంత? ఎస్ ఓకేనా? ఎస్. డౌట్ ఉంటే అడగండి, నో ప్రాబ్లం రైట్. డౌట్ ఉంటే అడగండి, నో ప్రాబ్లం. రిపీట్ చేద్దాం. ఎస్ అయితే రైట్. 51 హోల్ పవర్ 24/7 రిమైండర్ ఎంత? ఎస్ వెరీ ఫాస్ట్గా చెప్తున్నారు రైట్. 7 7s 49 రైట్. 2 పవర్ 24/7 రైట్. దీని రిమైండర్ చెప్పండి ఇంకా. ఎస్ 2 పవర్ 24/7 దాని రిమైండర్. 2ను 24 టైమ్స్ మల్టిప్లై చేయడం కూడా రైట్ సమ్ మోర్ డిఫికల్టే. ఎస్ 2 క్యూబ్ ఎందుకంటే 7కు దగ్గరగా ఉండేది వాల్యూగా రాసుకుంటాం. సో 2 క్యూబ్ హోల్ పవర్ 8/7 రైట్. 8 పవర్ 8/7 8ని ఏమన్నా రాయచ్చు నేను? 7 వన్స్ 7 పోతే 1 పవర్ 8 మీన్స్ 1/7 రిమైండర్ ఎంత? ఎస్ ఓకేనా? ఎస్. డౌట్ ఉంటే చెప్పండి, నో ప్రాబ్లం. డౌట్ ఉంటే చెప్పండి. రెస్ట్ ఓకే. నెక్స్ట్ ఎస్ 1/7 అంటే నువ్వు 7తో 1ను డివిజన్ చేస్తావు. 7 0 zeros పోతే 1 వస్తుంది. నెగిటివ్ వాల్యూను డివిజన్ చేస్తావా నువ్వు? సో 13 కంటే 1 తక్కువ ఉంది అందుకు 13 -1 రైట్. నేను దానికి మొత్తం స్టార్టింగ్లోనే చెప్పిన. నెగిటివ్ వచ్చినప్పుడు ఎందుకు సబ్ట్రాక్ట్ చేస్తున్నామంటే మన డివిజర్ కంటే అంత తక్కువ ఉంది అందుకు సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. ఇక్కడ డివిజర్ కంటే ఎక్కువ ఉంది, ఎంత ఎక్కువ ఉందో అదే రిమైండర్ రైట్. మనము ఆ స్టార్టింగ్లో డిస్కస్ చేసిందే ఈ కాన్సెప్ట్. సో పాజిటివ్ వాల్యూ వచ్చింది. సపోజ్ ఇక్కడ 15/7 వచ్చింది. ఆన్సర్ ఏమవుతుంది? 15 అనే దాన్ని మళ్ళీ డివిజన్ చేస్తాం. 7 2 14 పోతే 1 రైట్. ఇక్కడ మనకు వాల్యూ ఎక్కువ వచ్చే కొద్దీ మల్టిప్లై చేస్తాం, తక్కువ వచ్చే కొద్దీ సబ్ట్రాక్ట్ చేస్తూ వస్తాం. ఓకే నెక్స్ట్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ రైట్. సో ఆ ముందు చూసినట్లే ఇంకో క్వశ్చన్ కూడా చూద్దాం. 23 హోల్ పవర్ 105/7 రిమైండర్ ఎంత? ఈజీగానే రైట్. సో చూస్తాం. ఎస్ ఫస్ట్ జనరల్గా డివిజన్ చేసేస్తాం. 7 3 21 పోతే రిమైండర్ 2 పవర్ 101/7 రైట్. ఓకే దీనికైనా కూడా చెప్పండి. 2 పవర్ 101/7 దీని రిమైండర్. కుదరద్దు అని మనం అనుకోవడం అవసరం లేదా? దీన్ని 2 క్యూబ్ దగ్గరగా రాసుకోవచ్చు కదా 8కు. 2 క్యూబ్ హోల్ పవర్ 33 రాస్తానా? 33 3 33 3s ఇంకా మిగిలింది ఎన్ని? /7 8 పవర్ 33 ఇంటూ 4 ఓకేనా?
ఇండివిజువల్ మల్టిప్లికేషన్ ఇప్పుడు సపరేట్గా చేసుకుంటాం. 7 1s 7 పోతే +1 వస్తుంది. +1 హోల్ పవర్ 33 అంటే 1 రిమైండర్ ఇంటూ 4/7 అంటే 4/7 రిమైండర్ ఎంత? ఎస్ అంతే. సో ఎగ్జాక్ట్ దాని మల్టిపుల్లో ఉండాల్సిన అవసరం లేదు. లేకపోయినప్పటికీ మనం ఏం చేస్తాం, ప్రోడక్ట్గా రాసుకొని రాయొచ్చు. ఎస్ ఓకేనా? ఎస్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 198 హోల్ పవర్ 5 సారీ 198 హోల్ పవర్ 54/5 198 హోల్ పవర్ 54/5 రిమైండర్ ఎంత? ఎస్ రైట్, ఫాస్ట్గా చేయండి కొంచెం స్పీడ్. 198 హోల్ పవర్ 54/5 డివిజిబిలిటీ రూల్స్ చెప్పేటప్పుడు 5 దగ్గర రిమైండర్ని ఎట్లా చెప్పచ్చు అని చెప్పిన ఆ ఒక కాన్సెప్ట్ గుర్తొస్తే ఆన్సర్ చెప్పచ్చు. రైట్, యూనిట్స్ ప్లేస్లో 8 ఉంది, రిమైండర్ ఎంత? 5తో డివిజన్ చేస్తే. యూనిట్స్ ప్లేస్లో 8 ఉంది, 5తో డివిజన్ చేస్తే రిమైండర్ ఎంత? 3. 7 ఉంటే 2, 9 ఉంటే 4, 4 ఉంటే 4, 0 ఉంటే 0, 1 ఉంటే 1. యూనిట్స్ డిజిట్ను బట్టి 5తో డివిజన్ చేస్తే రిమైండర్ చెప్పచ్చా చెప్పలేమా? క్వైట్ ఆపోజిటే. రైట్, నేను చెప్పింది రిమైండర్ కావాలి నాకు. రైట్, కాన్సెప్ట్ వేరు, నాకు కావాల్సిన రిమైండరే. సో దీని యొక్క యూనిట్స్ డిజిట్ ఎంత? 198 హోల్ పవర్ 54ను యూనిట్స్ డిజిట్ ఎంత? 8 ఉంది బేస్లో. పవర్ని ఏం చేస్తాం? 4తో డివిజిబుల్ చేస్తాం. 4తో డివిజన్ చేసినప్పుడు రిమైండర్ ఎంత వస్తుంది? గుర్తుంది కదా, 13 4 52 పోతే రిమైండర్ 2. 8 స్క్వేర్, 8 స్క్వేర్ అంటే యూనిట్స్ ప్లస్ 4 వచ్చింది, రిమైండర్ ఎంత అవుతుంది? ముందర ఎంతన్నా ఉంది నెంబరు, యూనిట్స్ ప్లస్ 4 ఉంది, 5తో డివిజన్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? రైట్, 4. యూనిట్స్ ప్లేస్ను బట్టి ఆన్సర్ దేనికి చెప్పచ్చు అని చెప్పినా గుర్తుందా? 5కు 10కు, 5కు 10కు, రైట్, 2కు ఈవెనా ఆడ అయినప్పుడు చెప్పినాం. సో అంటే 5తో డివిజన్ చేసినప్పుడు నార్మల్గా అవసరం లేదు, మనకు యూనిట్స్ డిజిట్ ఎంతో తెలిస్తే చాలు ఆన్సర్ చెప్పచ్చు. మనకి ఈజీ వే. రైట్, నార్మల్గా చేయొచ్చు, నో ప్రాబ్లం. ఫస్ట్ దీన్ని డివిజన్ చేయండి, చేస్తే 3 వస్తుందా? 3 పవర్ 54 అని రాస్తావు, అంతేనా? రైట్, 3 పవర్ 4 81, 5 మల్టిపుల్కి దగ్గరగా ఉండేది. 3 పవర్ 4 ఎంత? 81. లేదు 3 స్క్వైర్ 9. సో దీని ఏమన్నా రాయొచ్చు? 3 స్క్వైర్ హోల్ పవర్ 3 స్క్వైర్ని ఏమన్నా రాయొచ్చు? 9 హోల్ పవర్ 27. 5తో డివిజన్ చేయమంటున్నా. 5 2s 10 అంటే -1 హోల్ పవర్ 27. -1 పవర్ 27 ఉంది అంటే -1/5. -1/5 మీన్స్ రిమైండర్. నువ్వు అట్లా చేసిన 4 వచ్చింది, ఇట్లా చేసిన 4 వచ్చింది. ఈజీ ఏది? ఈజియెస్ట్ వే ఏది? యూనిట్స్ డిజిట్ ఫైండ్ అవుట్ చేస్తే ఎనఫ్. సో ఇది కూడా ఓకే, ప్రాబ్లం లేదు. కానీ బెస్ట్ అప్రోచ్ ఏది ఇక్కడ? ఫైండింగ్ ది యూనిట్స్ డిజిట్. ఫైండింగ్ ది యూనిట్స్ డిజిట్. ఎస్ క్లియరా? క్వశ్చన్ 192 హోల్ పవర్ 192ను 10తో డివిజన్ చేస్తే రిమైండర్ ఎంత? రైట్, 2. దీనికి ఆన్సర్ ఏం కావాలి నీకు? 192 హోల్ పవర్ 192 యూనిట్స్ ప్లేస్ తెలిస్తే ఎనఫ్. దీని యూనిట్స్ ప్లేస్ అంటే బేస్లో 2 ఉంది కాబట్టి పవర్ను 4తో డివిజన్ చేయాలి. 4తో డివిజన్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది. రిమైండర్ 0 వచ్చినప్పుడు పవర్ 2 పవర్ 4 యూనిట్స్ ప్లేస్ ఎంత? కన్ఫ్యూజ్ కావద్దు. రైట్, సో ఓకే, ఇక్కడ యూనిట్స్ డిజిట్ ప్లేస్ని ఎందుకు యూజ్ చేస్తున్నాం? ఓన్లీ డివిజిబుల్ బై 5, డివిజిబుల్ బై 10 ఉన్నప్పుడు యూనిట్స్ ప్లేస్ని బట్టి డైరెక్ట్గా రిమైండర్ చెప్పొచ్చు కాబట్టి యూజ్ చేస్తున్నాం. అదర్ కేస్ మనం యూజ్ చేయం. రైట్, నార్మల్ మెథడే చేసుకుంటూ పోతాం. రైట్, సో యూనిట్స్ ప్లేస్ని బట్టి మనము రిమైండర్ ఏ వేటికి చెప్పొచ్చు అంటే కనుక రైట్, ఒకటి 2కు అది ఈవెనా ఆడ అనేది తెలిస్తే చెప్పవచ్చు. రిమైనింగ్ కేసులో 5 and 10కు యూనిట్స్ ప్లేస్ని బట్టి మనం రిమైండర్ చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ ఈ 2 కేసులలో మనం ఈజీగా వేస్తే తీసుకుంటున్నాం. రైట్, అర్థమైందా? రైట్, సో దీనిపైన ఓకేనా, క్లియరా? రిమైండర్ కాన్సెప్ట్. రైట్, ఇంకా కొన్ని క్వశ్చన్స్ చూద్దామన్నా ఉంటే. రైట్, ఇవే కాదు. రైట్, ఇవి కాకోకుండా మనకు వచ్చేసి రిమైండర్ కాన్సెప్ట్లో రైట్ కంటిన్యూ డివిజిబిలిటీ రూల్స్ పై చేసుకొని ఉండేవి ఉన్నాయి. సో వాటికంటే ముందు ఇది చూద్దాం. ఇంకా ఏమన్నా కొన్ని డిఫరెంట్ ఏమన్నా ఉన్నాయో చూద్దాం. ఎస్, దీని ఆన్సర్ చెప్పండి. క్వశ్చన్ 9 పవర్ 6 ప్లస్ 7/8 రిమైండర్ ఎంత? ఎస్,
ఎస్ కొంచెం ఫాస్ట్ చెప్పండి. రైట్ కాన్సెప్ట్ టైప్ చేద్దాం. ఓవర్ రైట్ గైస్ ఎంత 0 8 1s 8 పోతే 1 1 power 6 means 1 plus 7/8 8/8 8/8 means remainder. డౌట్ ఏం లేదు, కరెక్టే. రైట్ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. 67 power 67 plus 67/68 రిమైండర్ ఎంత? ఎంత 66? రైట్ కరెక్ట్, అంతే. రైట్ డౌట్ ఏం లేదు. దీని రిమైండర్ ఎంత? సో 67 1 68 -1 హోల్ పవర్ 67. ఇక్కడ కూడా ఏమొస్తుంది మనకు -1 వస్తుంది బై 68. -1 పవర్ ఆడ్ ఉంది కాబట్టి -1 ఎంత అంటే -2/68 నథింగ్ బట్ రిమైండర్ 66. లేదా అక్కడ +67 అట్లే రాసుకునే నో ప్రాబ్లం. 67 -1 ఎంత అవుతుంది? 66/68 మీన్స్ 66 రిమైండర్. సో ఏదైనా ఓకే. ఎస్ దీని ఆన్సర్ 397. 398 ones 398 -1 power odd number. -1 power odd number means -1 -1 plus 5 means so 4/398 remainder is yes. ఓకే. సో క్వశ్చన్ ఎట్లా ఇస్తాడు అనేది మనకు అనవసరం. సో క్వశ్చన్ ఎట్లా ఇచ్చినా సరే మనము సో ఫాస్ట్గా చేస్తాం. రైట్ ఓకే. రైట్ ఇవి రైట్ కొన్ని క్వశ్చన్స్. రైట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. రైట్ 1198 into 15876 into 173 into 1927/25 దాని యొక్క రిమైండర్ ఎంత? 25తో డివిజన్ చేసినప్పుడు ఆ ప్రోడక్ట్ను. రైట్ వాడు క్వశ్చన్ ఇట్లా లేకపోయినా ఫైండ్ ద రిమైండర్. రైట్ ఇఫ్ వన్ రైట్ ఈ వాల్యూ అంత వచ్చి ఈజ్ డివిజిబుల్ బై 25 మీన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్డ్స్ ఇవ్వచ్చు. ఆ ప్రోడక్ట్ను 25తో భాగించవచ్చు శేషం. మనం దాన్ని కన్వీనియంట్గా ఇట్లా రాసుకుంటున్నాం. రైట్ సో 25తో డివిజిబుల్ చేయాలంటే లాస్ట్ రైట్ 2 digits 00 25 75 50 ఉండాలని చెప్పి డిస్కస్ చేసినాం. సో 25తో లాస్ట్ 2 digitsని డివిజన్ చేస్తే చాలు. సో 25 3 అయినప్పుడు 75 అంటే 23. కానీ 25 4 తీసుకున్నప్పుడు ఎంత అవుతుంది? -2. yes అది మనం ఇక్కడ చేయాల్సింది. ఇక్కడ 25 3 75 అన్నప్పుడు +1 25తో -2. yes ఓకే. ప్లస్ 2. సో మైనస్ ఇంటూ మైనస్ ఓవరాల్గా ప్లస్ అవుతుంది. 2 into 1 into 2 into 2 8 8/25 రిమైండర్. రైట్ ఓకేనా. సో ఇవి కేసెస్. రిమైండర్ కాన్సెప్ట్ తీసుకుంటే ఇవి కేసెస్. ఎస్ ఓకే. సో ఇవి కాకుండా రిమైండర్ కేసులో మనకు రైట్ సో వెరీ 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 ఇంపార్టెంట్ అని చెప్తున్నా. సో ఇవి కాకోకుండా ఇంకా టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ చూద్దాం. సమ్ డివిజిబిలిటీ రూల్స్ యూజ్ చేస్తే రిమైండర్ కాన్సెప్ట్ చూద్దాం. నేను ఒకటి జస్ట్ డిస్కస్ చేసేటప్పుడు మాత్రమే చెప్పినాం. ఏదైనా ఒక డిజిట్ను 3 times రాస్తే ఏ అని ఒక డిజిట్ను 3 times రాస్తే రైట్ బాగా గుర్తు తెచ్చుకో. 7 11 13 నేను 6 times చెప్పింది రైట్. సో ఇక్కడ ఏదైనా ఒక డిజిట్ను 3 times రాస్తే దేంతో డివిజిబుల్ అవుతుంది? 3తో రైట్. ఏ 3a 1 1 1 రైట్. నెక్స్ట్ 37 రైట్. నేను మాట్లాడేది ఇది వేరు అది వేరు. నేను మాట్లాడేది ఏబీసీ కాదు. ఇక్కడ రాసింది ఎనీ డిజిట్ ఈజ్ రిపీటెడ్ 3 times. ఏదైనా ఒక అంకె 3 సార్లుగా కంప్లీట్గా పునరావృతం అయితే కంప్లీట్గా దేంతో డివిజిబుల్ అవుతుంది? 3 37 అండ్ 111తో కంప్లీట్గా డివిజిబుల్ అవుతుంది. సో ఇది రూల్ ఓకేనా? క్లారిటీ 37తో కానీ 11తో. సో ఇక్కడ క్వశ్చన్ ఫ్రేమింగ్ ఎట్లుంటుంది అనేది చూద్దాం. 2 2 2 అండ్ సో ఆన్ అప్ టు 10 times నువ్వు 37తో డివిజన్ చేస్తే రిమైండర్ ఎంత? క్వశ్చన్ ఫ్రేమింగ్ కొంచెం. సో 3 times ఉంటే కంప్లీట్గా డివిజిబుల్ అవుతుంది అన్నాం. 3 times ఉంటే కంప్లీట్గా డివిజిబుల్ అవుతుంది. 6 times ఉన్నా కంప్లీట్గా డివిజిబుల్ అవుతుంది. 9 times ఉన్నా కంప్లీట్గా డివిజిబుల్. 9 times అయిపోయింది. ఇంకెన్ని టైమ్స్ ఉంది? 1 time. 1 time ఏముంది మనకు అంటే 2/37 రైట్. రిమైండర్ ఎంత? ఎస్ అర్థమైందా? క్వశ్చన్ ఫ్రేమింగ్ ఈ విధంగా ఉంటుంది. క్వశ్చన్ ఫ్రేమింగ్ వచ్చేసి సో 5 5 5 అండ్ సో ఆన్ అప్ టు 189 times బై 37 రిమైండర్ ఎంత?
ఎస్ 3 6 3 3 అంటే ప్రతి 3 టైమ్స్. సో ఇది కంప్లీట్గా 3 మల్టిపుల్లే. సో 3 మల్టిపుల్ టైమ్స్ ఉన్నాయంటే రిమైండర్ ఏమవుతుంది? 3 టైమ్స్ ఉంటే 0, 6 టైమ్స్ ఉంటే 0, 7 రైట్ 9 టైమ్స్ ఉంటే 0. ఓకేనా? సో క్వశ్చన్ ఫ్రేమింగ్ ఈ టైప్లో ఉంటుంది. ఎస్ ఒక ఐడియా వచ్చింది అనుకున్నా ఇది రైట్. ఒకే డిజిట్ ఎన్ని టైమ్స్? 3 టైమ్స్ రిపీట్ అయితే ఏ అని ఒకే అంకె 3 సార్లు పునరావృతం అయితే కనుక అది 3తో 37తో 111తో నిశేషంగా భాగింపబడును అని చెప్తా వస్తాం. ఎస్ నెక్స్ట్ రైట్ 7 7 7 and so on up to 104 times. అప్ టు 104 టైమ్స్ అయితే 37తో డివిజన్ చేసినప్పుడు రిమైండర్ ఎంత? రైట్ ఇంకా మనం ఫాస్ట్ ఉండాలి. సో 3 టైమ్స్ అంటున్నాం కాబట్టి 3 3 9 14 రైట్. 2 రిమైండరా 2 టైమ్స్ ఇంకా మిగిలి ఉంది. ఆ 2 టైమ్స్ ఏం మిగిలి ఉన్నాయి? 7 అంటే 77 బై ఈ 104ను 3తో డివిజన్ చేసినప్పుడు వచ్చిన రిమైండర్ 2 అంటే ఇంకా 2 టైమ్స్ ఉంది. ఆ 2 టైమ్స్ ఏమి ఉన్నాయి? 37తో 37 2 జా 74 పోతే రిమైండర్ అది మనకు కావాల్సింది. సో ఆ విధంగా మన క్వశ్చన్ ఫ్రేమింగ్ ఉంటుంది. ఎస్ ఓకేనా? అది వాడు ఏదైనా వేయచ్చు. ఎస్ ఇది క్లియర్ అనుకుంటున్నా. రైట్ నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఇప్పుడు నిన్న డిస్కస్ చేసినాం కదా ఏబిసి నథింగ్ బట్ ఎనీ 3 డిజిట్ నెంబర్ రైట్ రిపీటెడ్ ట్వైస్ ఆర్ ఒకే డిజిట్ అయితే ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది? 3 డిజిట్ నెంబర్ అయినా ఏ ఒక 3 డిజిట్ నెంబరు అగైన్ ఏ అనేది కూడా 3 డిజిట్ అంటే ఒకే డిజిట్ అయితే 6 టైమ్స్ రిపీట్ కావాలి. 3 డిజిట్ నెంబర్ అయితే 2 టైమ్స్ రిపీట్ అయితే ఇప్పుడు రైట్ ఈ విధంగా ఏదైనా నెంబర్ ఫామ్ అయింది అనుకుంటాం. అప్పుడు వేటితో డివిజిబుల్ అవుతుంది? నేను చెప్పినాం డివిజిబుల్ బై 7, డివిజిబుల్ బై 11, డివిజిబుల్ బై 13, మల్టిపుల్స్ ఆఫ్ దిస్ 11 7s 77, 13 7s 91, 11 into 13 143, 7 into 11 into 13 వీటన్నిటితో కంప్లీట్గా డివిజిబుల్ అవుతుంది. ఎస్ క్లియరా? వీటన్నిటితో మనకు కంప్లీట్గా డివిజిబుల్ అవుతుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే 555 ఒక నెంబర్ తీసుకుందాం. దేంతో డివిజిబుల్ అవుతుంది అంటే ఆప్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. 7 ఓన్లీ, 11 ఓన్లీ, 13 ఓన్లీ, 1001. ఆన్సర్ ఎంత? ఓన్లీ కాదు కదా మనకు. రైట్ ఆల్ ఆఫ్ ది అబోవ్ కాదు, ఆడలేదు ఆప్షన్. ఆల్ ఆఫ్ ది అబోవ్ అనేది ఆప్షన్ లేదు. నేను రాసిన ఆప్షన్స్ 4 ఇట్లో బెస్ట్ ఆప్షన్ ఏది? 1001. రీజన్ ఏంటంటే ఇక్కడ ఓన్లీ ఉంది, ఇక్కడ ఓన్లీ లేదు. రైట్ సో అది ఓన్లీ అంటే దాంతో మాత్రమే, ఇంకా వేరే దాంతో డివిజిబుల్ కాకూడదు అని. రైట్ 154 ఈజ్ డివిజిబుల్ బై 7 ఓన్లీ, 8 ఓన్లీ, బోత్ 7 and 8 ఓన్లీ, నన్ సరే 7 13 ఓన్లీ, బోత్ 7 and 13 ఓన్లీ, నన్. సో ఆన్సర్ ఏమవుతుంది? బోత్ 7 and 13 ఓన్లీ అంటున్నా నేను. సో ఇది మనం రైట్ ఐడెంటిఫై చేయాల్సింది. వెరీ బేసిక్ కాదు అంటే ఎగ్జామ్కి పోయిన తర్వాత ఇవే ఆ స్పీడ్లో మిస్ అయ్యేటి. ఒకసారి డిస్కస్ చేస్తే రైట్ మిస్టేక్ ఉండదు. క్లియర్? ఎనీ డిజిట్ రిపీటెడ్ 6 టైమ్స్ వస్తే దేంతో డివిజిబుల్ అవుతుంది? 7 11 13 రైట్. ఓకే ఇప్పుడు మనకు అది కాదు కదా మ్యాటర్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రేమింగ్ చూద్దాం. 8 8 8 8 and so on up to right 100 times right up to right 98 times divided by 91 remainder ఎంత? 8 8 8 and so on up to 98 times divided by 91 remainder ఎంత? ఒకే డిజిట్ ఎన్నిసార్లు రైట్ కరెక్ట్ 88 ఒకే డిజిట్ 6 టైమ్స్ రిపీట్ అయితే కంప్లీట్గా డిజిబుల్. 12 టైమ్స్ అయినా అంటే 6తో మనం మల్టిపుల్ చేసి లాస్ట్లో ఎన్ని మిగిలినాయి అనేది తీసుకుంటాం. 16 6 96 పోతే ఇంకా ఎన్ని డిజిట్స్ మిగిలినాయి మనకు? ఆ 2 డిజిట్స్ ఏంటివి? 88 by 91 రిమైండర్ 88. సో ఇది మనకు కేసు చేసుకోవాలి. రైట్ క్వశ్చన్ ఒక్కసారి మనకు కాన్సెప్ట్ అర్థమైతే తర్వాత వాడు క్వశ్చన్ ఎట్లా ఫ్రేమ్ చేసినా కూడా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మనకు ఎట్లా ఫ్రేమ్ చేసినా కూడా రైట్ 2 2 2 2 and so on 105 times 105 times by 13 రిమైండర్ ఎంత? 2 2 2 2 and so on up to 105 times by 13 రిమైండర్ ఎంత? రైట్ ఫాస్ట్ రైట్. సో 6 టైమ్స్కు రైట్ కంప్లీట్గా డివిజిబుల్ అవుతుంది. 12 టైమ్స్కు అట్లా 6 మల్టిపుల్ అంటే 17 6 102 టైమ్స్ కంప్లీట్గా డివిజిబుల్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి? రైట్ రెస్ట్ చూద్దాం. 222 by 13 3 3s మిగిలింది మనకు. సో 3 2s మిగిలింది.
సో అప్పుడు 13 1s 13, రైట్, పోతే 92, 13 7s 91, పోతే రిమైండర్. క్లియర్. సో ఇది మనకు వాడు ఇచ్చేది ఎట్లన్నా అని, రైట్, అక్కడ 2 మిగలొచ్చు 3 మిగలొచ్చు, దీన్ని డివిజన్ చేయడం ఈజీ ఈ మొత్తం డివిజన్ చేయడం కంటే, రైట్. సో ఆ విధంగా మనకు క్వశ్చన్, రైట్, ఫ్రేమింగ్ ఈ విధంగా ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని సాల్వ్ చేస్తాం. ఫ్రేమింగ్ ఈ విధంగా ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని మనం సాల్వ్ చేస్తూ వస్తాం. ఎస్, ఓకేనా. ఎస్, ఆల్టర్నేటివ్ నెంబర్స్ 178 178 178 178. సో ఈ విధంగా ఉంటుంది నెంబరు బై వాడు ఏదో ఒకటి ఇచ్చిండొచ్చు, రైట్, 91. సో 6 times కంప్లీట్ డివిజిబుల్, అగైన్ 6 times సరే కంప్లీట్గా డివిజిబుల్. ఇంకా మిగిలింది ఎంత, 178/91. నీకు అండ్ సో ఆన్ అని ఇవ్వడు క్వశ్చన్, ఎందుకంటే ఒకే డిజిట్ రిపీట్ కావడం లేదు కదా. ఒకే డిజిట్ అయితే అండ్ సో ఆన్ అప్ టు ఇన్ని టైమ్స్ అని ఇస్తాం. ఇది టోటల్ 6 digitsను వాడు కంటిన్యూగా వెళ్ళాడు. డెసిమల్ తర్వాత అయితేనే మనకు రిపీటెడ్ బార్ పెట్టినప్పుడు ఐడియా ఉంటుంది. సో నో ప్రాబ్లం, ఆల్టర్నేట్ పైన కాదు సేమ్ డిజిట్ పైన క్వశ్చన్ వస్తుంది, రైట్. వచ్చినప్పుడు ఈ టైప్ 178/91. రిమైండర్ ఎంత ఇక్కడ, రైట్, ఎంత, ఎస్ ఎస్ 80. 91 2s 182 -4 నథింగ్ బట్ 87. లేదనుకుంటే ఒకసారి డివైడ్ చేస్తా, ఇక్కడ +9 అక్కడ 78, 78 + 9 87, అంతే 100కు ఎంత ఎక్కువ ఉంది అనేది, రైట్. ఇవి కేసెస్, రైట్. ఎస్, రైట్, డెసిమల్స్ ఏమి రాదు, రైట్. మ్యాక్సిమం ఇప్పుడు వరకు అయితే ఆ క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేయలేదు, రైట్. డెసిమల్ కాన్సెప్ట్స్ అని ఇంకా ముందున్నాయి, రైట్. ఇది ఓన్లీ మనకు రిమైండర్ కాన్సెప్ట్ చూస్తున్నాం, డెసిమల్స్ అన్ని ఇంకా ముందున్నాయి, రైట్. ఇప్పుడు నేను 0.1/5 రాస్తున్నా. దీని రిమైండర్ ఎంత అంటే ఏం చెప్తావు? దీని రిమైండర్ ఎంత అంటే ఏం చెప్తావు నువ్వు? 1/, రాసి రిమైండర్ చెప్తావు. సో డెసిమల్లో ఉంటే నువ్వు అసలు డివిజనే చేయవు. ఎస్, సో నో నీడ్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఎస్ సార్, ఓకే, రైట్. నెక్స్ట్ చూద్దాం, ఇదే టైపే ఇంకా కాన్సెప్ట్స్, రైట్. సో ఇక్కడ క్లియర్ అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి ఏదైనా ఒకటి నెంబర్ అనేది మనకు n పవర్ p-1/p, ఇక్కడ వచ్చేసి రైట్ n అండ్ p కోప్రైమ్స్ అయి ఉండాలి. కండిషన్స్ n అండ్ p కోప్రైమ్స్ అయి ఉండాలి. p అనేది ఆల్వేస్ ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి, రైట్. ఇది కండిషన్. p ఎప్పుడు ఏమై ఉండాలి? ప్రధాన సంఖ్య. n అండ్ p అనేటివి రెండు కోప్రైమ్స్, సహప్రధానులు అంటే చెప్పినాం అనుకుంటున్నా. డెఫినేషన్ ఏం చెప్పినాం? సహప్రధానులు అంటే డెఫినేషన్ ఏం చెప్పినాం? HCF ఆఫ్ 2 numbers ఈజ్ 1, రైట్. ఏవైనా రెండు సంఖ్యల మధ్య కదా, అంటే ఆ రెండు 1తో తప్ప ఇంకా ఎవరేదంటే అయినప్పుడు ఈ టైప్ ఎటువంటి క్వశ్చన్ వచ్చినా సరే రిమైండర్ ఈజ్ ఆల్వేస్ 1. రిమైండర్ ఈజ్ ఆల్వేస్, రైట్. ఎందుకు ఇది అనేది కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. 2^100/101 ఉంది అనుకుందాం. 2^100, రైట్. దీన్ని డివిజన్ చేయడం నీకు పాసిబిలిటీ ఉంది? మనం ఇప్పుడు వరకు చూసిన కండిషన్స్ ఏది తీసుకున్నా సరే ఆన్సర్ ఛాన్స్ ఉంది, కానీ ఈ కండిషన్ అప్లై చేయండి. 101 ప్రైమ్ నెంబరా? ఎస్, ప్రైమ్ నెంబర్ -1 ఉందే పైన. 101 - 1 100. సో 2 and 101 కో ప్రైమ్సా? 2 and 101 దేంతో డివిజిబుల్ కావు. ఈ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి దీని రిమైండర్ ఎంత? ఆల్వేస్. సార్ ఎట్లా సార్ మీరు ఇట్లా చెప్తే డైరెక్ట్గా అని మీకు డౌట్ ఉంటే చిన్న క్యాలిక్యులేషన్ తీసుకోండి. 2^6/7. 7 ప్రైమ్ నెంబరా? 7 అనేది ప్రైమ్ నెంబర్, దానిపైన 6 ఉందా? సో 2^6 వాల్యూ ఎంత? 64/7. 7 9 63 పోతే రిమైండర్, రైట్. ఇంకా నేను చెక్ చేసుకోవాలనుకుంటే, రైట్, 5^2/3. 5 and 3 కో ప్రైమ్సా? 3 ప్రైమ్ నెంబరా? పవర్లో -1 ఉందా? 5² వాల్యూ 25/3. రిమైండర్, రైట్, 25 - 24 1. సో కండిషన్ నువ్వు ఏది సాటిస్ఫై చేసుకుని ఓకే, అట్లా సాటిస్ఫై చేయంగా చూస్తే మనం ఒక ఫార్ములా టైప్ ఇచ్చినాం, రైట్. సో కండిషన్ ఏంటంటే n^p-1/p. p అనేది ఏమని చెప్తున్నా నేను? ప్రైమ్, ప్రధాన సంఖ్య, రైట్. పవర్లో ఎంత ఉండాలి నేను? p-1. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే ఈ టైప్, రైట్. ఈ టైప్లో కొన్ని సపోజ్ నాకు, రైట్, వాడు క్వశ్చన్లో ఈ విధంగా ఇచ్చిండొచ్చు. 68^66/67 అని అంటాడు. 67 1 67, 1^66. అదైనా అప్లై చేయొచ్చు, రైట్. లేదనుకుంటే ప్రైమ్ నెంబరు, పవర్లో ఎంత ఉంది?
1 డిక్రీజ్ ఉంది, p - 1. సో ఆల్వేస్ రిమైండర్ ఏమవుతుంది? నువ్వు మెథడ్ ఏది చేసినా నో ప్రాబ్లం, అది అప్లికబుల్ అయ్యేటప్పుడు డివిజన్ మెథడ్ అప్లై చేస్తాం. అప్లికబుల్ కానీ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కోసం మనం ఈ కండిషన్ గుర్తుపెట్టుకుంటాం అంతే, రైట్? కండిషన్ ఓకేనా? ఇఫ్ రైట్ p is prime and n and p are co-primes, then n power p minus 1 is divisible by p gives always remainder as 1, right? So n power p minus 1 by p ని రైట్ n power p minus 1 p చేత భాగించినప్పుడు ఎల్లప్పుడూ శేషం ఒకటి వస్తుంది, ఆ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. సో వీటిపైన ఏమైనా కొన్ని మనకు రైట్ ఆ టైప్లో క్వశ్చన్స్ ఏవి తీసుకునే, సపోజ్ 42 power 36 by 37 అన్నాడు, దీని రిమైండర్ ఎంత పాసిబిలిటీ ఉంది నీకు చేయడానికి? సో నార్మల్గా అయితే కనుక 37 1 37 పోతే 5 power 36 అనేది మళ్ళీ మనం 37కు దానికి దేనికి దగ్గరగా ఉంది మల్టిపుల్ అన్ని చూసుకోవడం కంటే కూడా ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందా లేదా? 42 37 కోప్రైమ్స్ 1తో తప్ప దేంతో పోవు. నెక్స్ట్ 37 - 1 36 సాటిస్ఫై. సో రిమైండర్ ఈజ్ ఆల్వేస్ 1, రైట్? సో అది మనకు కావాల్సిన కేస్. ఎస్ క్లియర్? కోప్రైమ్స్ ఉండాలి. కోప్రైమ్స్ కాకపోతే ఏంది ప్రాబ్లం అంటే, నేను సపోజ్ పైన ఎన్ను నీకు ఈ విధంగా రాసిన, రైట్ 35 హోల్ పవర్ 4/5 రిమైండర్ ఎంత? 35 హోల్ పవర్ 4/4 5 ఉంది, పైన పవర్లో -1 ఉంది అంటే రిమైండర్ 1 అవుతుంది. 35 అనేది 5తో కంప్లీట్గా డివిజిబుల్ అవుతుంది, రిమైండర్ ఎంత అవుతుంది? 0. కోప్రైమ్స్ కాదు కాబట్టి రిమైండర్ ఏమవుతుంది మనకు? సో 0. కోప్రైమ్స్ అయితేనే కండిషన్స్ ఎగ్జిస్ట్ అవుతాయి, అందుకే మన కండిషన్ రైట్ మస్ట్ అండ్ షుడ్గా రాస్తుంది, రైట్? నెక్స్ట్ ఎస్ ఇది ఒక కండిషన్, నెక్స్ట్ ఇంకొక కండిషన్, రైట్? లాస్ట్ రీసెంట్గా ఈ టైప్లో ఎనీ డిజిట్ 6 times ఉంటే దేంతో పోతుంది అనేది చూసినాం కదా. సేమ్ ఇప్పుడు ఒక డిజిట్ ఏ అనే ఒక డిజిట్ p - 1 times ఉంటే pతో కంప్లీట్గా డివిజిబుల్ అవుతుంది, మీన్స్ రిమైండర్ 0 వస్తుంది, రైట్? ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం, రైట్? మీకు అర్థం కావడానికి. సపోజ్ 2 2 2 2 6 times రాస్తున్నా, రైట్? సరే, అది కూడా ఒక నిమిషం. p greater than 5 ఉండాలి, రైట్? 2 2 2 2 అనేది 6 times రాస్తున్నా. గ్రేటర్ దాన్ 5 ఉండే ప్రైమ్ నెంబర్ చెప్పండి ఒకటి. గ్రేటర్ దాన్ 5 ఉండేది ప్రైమ్ నెంబర్ 7th, ఇది కంప్లీట్గా డివిజిబుల్ అవుతుందా కాదా? ఎనీ డిజిట్ రిపీటెడ్ 6 times, then it is completely divisible by 7 11 13 143 77 91 1001. ఎట్లేదా నువ్వు నార్మల్ డివిజన్ చేసుకో, రిమైండర్ ఎంత? 0, రైట్? అర్థమైందా? సో కండిషన్ చూడండి, ఎనీ డిజిట్ రిపీటెడ్ p - 1 times, ఇట్ ఈస్ కంప్లీట్లీ డివిజిబుల్ బై p ప్రైమ్ నెంబర్తో. సో క్వశ్చన్ ఇది రాయడం రీజన్ ఏంది అంటే కనుక చూద్దాం. 5 5 5 5 అండ్ సో ఆన్ అప్ టు 76 times, right? Sorry, up to 74 times is divisible by 37, then remainder is 5 5 5 5. 37 ప్రైమ్ నెంబరా? 37 ప్రైమ్ నెంబరా కాదా? ప్రైమ్ నెంబరు అంటే ఎన్ని టైమ్స్ ఉంటే కంప్లీట్గా డివిజిబుల్ అవుతుంది? 36 times ఉంటే రిమైండర్ 0. నెక్స్ట్ 72 times ఉన్నా కూడా రిమైండర్ 0. ఎక్స్ట్రా ఎన్ని ఉన్నాయి ఇంకా? ఆ 2 digits 55 by 37. సో డివిజన్ చేసే రిమైండర్ ఎంత వస్తుంది? 18, రైట్? అర్థమవుతుంది? సో 36 times p - 1 times ఉంటే రిమైండర్ 0, 36 times ఉంటే రిమైండర్ 0. నెక్స్ట్ 36 timesకు 0, 72 times అయిపోయింది. ఇంకా ఎక్స్ట్రా 2 times ఉంది, డిజిట్ ఏంటంటే 5 5 5 by ఆల్రెడీ చేసినాం. అక్కడ ఏం చేసినాం? 3 times 6 times రిపీట్ అయితే అది అక్కడ నేను తీసుకున్న కండిషన్ చెప్పిన 7 11 13. ఇక్కడ ఏం చెప్తున్నా? ఎనీ ప్రైమ్ నెంబర్ చెప్తున్నా కండిషన్, అది కూడా ప్రైమ్ నెంబర్ మస్ట్ బి గ్రేటర్ దాన్, రైట్? లెస్ దాన్ 5 కాదు, అంటే 2 3 5 కాదు, 7 నుండి 7 11, రైట్? ఆ కేసెస్లో నువ్వు ఏదైనా తీసుకోవచ్చు. ఎస్, ఇవి మనకు రిమైండర్ కాన్సెప్ట్ వరకు తీసుకుంటే వచ్చే కేసెస్, రైట్? అక్కడికి కంప్లీట్ కాలే మనకి ఇంకా, రైట్? రిమైండర్ కాన్సెప్ట్ అక్కడికి నాట్ ఓవర్, రైట్? ఇంకా డిస్కస్ చేద్దాం. సో ఎస్, ఓకేనా? ఇవి డిఫరెంట్ కేసెస్ కండిషన్స్ తీసుకుంటే. రైట్? ఆల్జీబ్రాక్ ఐడెంటిటీస్ ఫార్ములాస్ బాగా గుర్తున్నాయా? ఆల్జీబ్రాక్ ఐడెంటిటీ a+b² a-b², ఆల్జీబ్రాక్ ఐడెంటిటీస్. సో ఒక్కసారి రైట్ మీకు ఐడియా ఉండొచ్చు, ఒకసారి నేను కొన్ని ఫార్ములా అన్ని రాయడం లేదు, జస్ట్ కొన్ని ఫార్ములాస్ రాస్తాను. ఆల్జీబ్రాలో ఎట్లా డిస్కస్ చేస్తాం కాకపోతే a+b², సో a² + b² + 2ab అని రాస్తాం, రైట్? a - b² a²
ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab రాస్తున్నాం. నెక్స్ట్ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. సో నెక్స్ట్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్, రైట్. నేను ఈ ఫార్ములాస్ కాకుండా ఆల్టర్నేట్ రాసాను. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా, రైట్. నాకు అవసరం అయ్యేటివి ఇవి. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములా ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్, రైట్. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. సో ఏ ప్లస్ బి అనేది ఏ ప్లస్ బితో డివిజిబుల్ అవుతుందా కాదా? ఏ ప్లస్ బి ఏ ప్లస్ 2తో పోతుంది. సో ఏ ప్లస్ బితో డివిజిబుల్ అవుతుంది. ఏ మైనస్ బి అనేది ఏ మైనస్ బితో డివిజిబుల్ అవుతుందా కాదా? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అనేది ఏ ప్లస్ బితో డివిజిబుల్ అవుతుందా కాదా? అవుతుందా, రైట్. ఏ ప్లస్ బితో అవుతుందా కాదా, రైట్. లీస్టే తీసుకోండి. 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ 5, 1 ప్లస్ 2 ఎంత 3, 5 3తో పోతుందా? ఈ కండిషన్ సాటిస్ఫై కాదు. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనేది ఏ ప్లస్ బితో పోతుందా పోదా, రైట్. పోతుందా పోదా? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏమైనా ఒక నెంబర్ను దాని ప్రోడక్ట్గా రాసినామంటే కంపల్సరీగా ఆ ప్రోడక్ట్స్తో డివిజిబుల్ అవుతాయి. సో ఏ ప్లస్ బితో పోతుంది యాజ్ వెల్ యాజ్, రైట్. ఇప్పుడు ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అనేది ఏ మైనస్ బితో డివిజిబుల్ అవుతుందా కాదా? ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా రాస్తున్నాం. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అనేది ఏ ప్లస్ బితో డివిజిబుల్ అవుతుందా కదా, రైట్. సో వీటిని అబ్జర్వ్ చేసి నేను, రైట్, ఫస్ట్ సింపుల్గా రాస్తాను. ఏ పవర్ ఎన్ ప్లస్ బి పవర్ ఎన్ ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై ఏ ప్లస్ బి అని చెప్పచ్చా? చెప్పలేనా? ఆల్వేస్ అంటున్నాను, రైట్. చెప్పచ్చా? డివిజిబుల్ అవుతుందా కాదా? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అయిందా? సో కానీ ఏ ప్లస్ బి అయింది. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ కూడా మనకు డివిజిబుల్ అవుతుంది. సో ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అనేది కూడా ఏ ప్లస్ బితో డివిజిబుల్ అవుతుంది అని చెప్పినాం. సో పవర్స్ గనక ఆడ్ నెంబర్స్ ఉంటే ఏ ప్లస్ బితో డివిజిబుల్ అవుతుంది, రైట్. ఇక్కడ కండిషన్స్ ఒక్కొక్క కండిషన్ రాద్దాం. ఏ పవర్ ఎన్ ప్లస్ బి పవర్ ఎన్ ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై ఏ ప్లస్ బి ఇఫ్ ఎన్ ఈజ్ ఏమండాలి? ఆడ్ నెంబర్, రైట్. క్లియరా? ఎన్ బేసి సంఖ్య అయినప్పుడు రైట్, ఏ పవర్ ఎన్ ప్లస్ బి పవర్ ఎన్ అనేది ఏమవుతుంది మనకు? ఏ ప్లస్ బితో డివిజిబుల్ అవుతుంది. కండిషన్ సాటిస్ఫై అవునా కాదా, రైట్. ఎస్, క్లియరా? ఇప్పుడు నేను ఒకటి రాస్తున్నా. 67 పవర్ 67 ప్లస్ 67/68 అనే క్వశ్చన్ ఒకటి చేసినాం, గుర్తుందా? దీన్ని నేను ఈ విధంగా రాస్తున్నా. 67 పవర్ 67 ప్లస్ 1 ప్లస్ 66 రాసుకోవచ్చా, రైట్. 67 1 ప్లస్ 66 రాస్తున్నా. ఈ 1ను నేను 1 పవర్ 67 రాయొచ్చా? వాల్యూ చేంజ్ అవుతుంది, రైట్. సో ఇక్కడ 68. ఏ పవర్ ఎన్ ప్లస్ బి పవర్ ఎన్ ఈజ్ ఆడా, ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై ఏ ప్లస్ బి. 67 ప్లస్ 1, దీంతో ఇది మొత్తం కంప్లీట్గా డివిజిబుల్ అయింది. రిమైండర్ ఎంత? ఈ టైప్ కూడా ఆన్సర్ చేయొచ్చు, రైట్. ఈ టైప్ కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. ఎస్, క్వశ్చన్స్ మనకు ఉపయోగపడుతుంది. సపోజ్ 43 పవర్ 43 ప్లస్ 47 పవర్ 43 యొక్క ఫ్యాక్టర్ ఏంది, కారణాంకము, రైట్. ఐడియా ఉందా? దేంతో డివిజిబుల్ అవుతుంది ఇది అనేది క్వశ్చన్, రైట్. దేంతో డివిజిబుల్ అవుతుంది అనేది చెప్పలేము. కానీ ఏ పవర్ ఎన్ ప్లస్ బి పవర్ ఎన్ ఇఫ్ ఎన్ ఈజ్ ఆడ్ అయినప్పుడు ఆల్వేస్ డివిజిబుల్ బై ఏ ప్లస్ బి, నథింగ్ బట్ 43 ప్లస్ 47. సో ఆన్సర్, సో కంప్లీట్గా ఇది 90తో డివిజిబుల్ అవుతుంది. 90తో డివిజిబుల్ అయిందంటే దాని ఫ్యాక్టర్స్ ఏంటంటివి? 5, 18, 9 వీటితో కూడా కంప్లీట్గా డివిజిబుల్ అవుతుంది అని అర్థం, రైట్. 90 దానికంటే ఫ్యాక్టర్స్ ఏమైనా సరే డివిజిబుల్ అవుతుంది, రైట్. సో ఈ టైప్లో క్వశ్చన్స్, రైట్, అర్థమవుతుంది అని చెప్పేది కాన్సెప్ట్. సో 105 హోల్ పవర్ 105 ప్లస్ 1 ఈజ్ డివిజిబుల్ బై అనేది నా క్వశ్చన్. దేంతో డివిజిబుల్ అవుతుంది అది ఈజీగా చెప్పడానికి? 106. 1 అని ఉంది కానీ 1 పవర్ 105 అనేది హిడెన్. ఏ పవర్ ఎన్ ప్లస్ బి పవర్ ఎన్ ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై ఏ ప్లస్ బి, రైట్. మనకు అది, రైట్, మనకు కావాల్సిన వాల్యూ వచ్చేసి మనకు తీసుకోవాల్సింది ఆ పార్ట్ మనం. ఎస్, ఓకేనా?
నేను ఓన్లీ ఏ పవర్ ఎన్ ప్లస్ బి పవర్ ఎన్ ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై ఏ ప్లస్ బి ఇఫ్ ఎన్ ఈజ్, అది మనకు మైండ్లో ఉండాల్సింది, రైట్. నేను సపోజ్ 55 పవర్ 56 ప్లస్ 1 ఈజ్ డివిజిబుల్ బై ఏ ప్లస్ బినా, రైట్. పవర్లో ఏముంది, ఈవెన్ ఉంది, ఈవెన్ గురించి నేను మాట్లాడలేదు, ఓన్లీ ఆన్ గురించి, రైట్. నెక్స్ట్ చూద్దాం కండిషన్. ఏ స్క్వైర్ మైనస్ బి స్క్వైర్ ఏ ప్లస్ బి, సరే ఏ మైనస్ బితో డివిజిబుల్ అవుతా ఉంది, ఏ ప్లస్ బితో కూడా డివిజిబుల్ అవుతుంది. ఏ పవర్ 4 మైనస్ బి పవర్ 4 రాసుకునేప్పుడు దీని ఏమని రాయొచ్చును, ఏ స్క్వైర్ ప్లస్ బి స్క్వైర్ ఇంటూ ఏ స్క్వైర్ మైనస్ బి స్క్వైర్. అగైన్ దీన్ని ఏమని రాయొచ్చును, ఏ ప్లస్ బి ఇంటూ, అంటే ఇది కూడా ఏ మైనస్ బి ఏ ప్లస్ బితో ఆల్వేస్ డివిజిబుల్ అవుతుంది. సో ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ దేంతో డివిజిబుల్ అవుతుంది, ఇది ఓన్లీ ఏ మైనస్ బితో. ఏ మైనస్ బి అనేది ఓన్లీ ఏ మైనస్ బితో మాత్రమే డివిజిబుల్. అబ్జర్వ్ చేద్దాం, ఈవెన్ ఉంది, ఈవెన్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఏ ప్లస్ బితో డివిజిబుల్ అవుతుంది, ఏ మైనస్ బితో డివిజిబుల్ అవుతుంది. ఆడ్ ఉన్నప్పుడు మాత్రం ఓన్లీ, అది మన కండిషన్. నెక్స్ట్ ఏ పవర్ ఎన్ మైనస్ బి పవర్ ఎన్ ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై ఏ మైనస్ బి, రైట్. ఇఫ్ ఎన్ ఈజ్ ఆడ్, ఎన్ బేస్ సంఖ్య అయినప్పుడు ఏ పవర్ ఎన్ మైనస్ బి పవర్ ఎన్ అనేది దేంతో డివిజిబుల్ అవుతుంది, ఏ మైనస్ బితో మాత్రమే డివిజిబుల్ అవుతుంది. అదే ఏ పవర్ ఎన్ ఈజ్ బి పవర్ ఎన్ ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై ఏ ప్లస్ బి అండ్ ఏ మైనస్ బి. ఎప్పుడు ఇఫ్ ఎన్ ఈజ్ ఈవెన్, ఎన్ సరి సంఖ్య అయినప్పుడు ఏమవుతుంది మనకు, రైట్. సో కేసు తీసుకున్నాం, సరే సారీ ఇక్కడ ఆడ్ కాదు, ఎన్ ఈజ్ న్యాచురల్ నెంబర్, రైట్, సారీ, రైట్, ఎనీ నెంబర్. సో సహజ సంఖ్య అయినప్పుడు ఏ పవర్ 1 ఉన్న ఏ మైనస్ బితో డివిజిబుల్ అవుతుంది, రైట్. ఏ మైనస్ బి ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్. సో కండిషన్స్ ఇవి. ఈవెన్ ఉన్నప్పుడు మాత్రమే ఏ ప్లస్ బితో కూడా డివిజిబుల్ అవుతుంది. సో ఇప్పుడు నేను క్వశ్చన్ ఈ విధంగా రాస్తున్నా, రైట్. 47 పవర్ 48 మైనస్ 40, సరే రైట్, ఓకే, రైట్, నో ప్రాబ్లం. 43 పవర్ 48 దేంతో డివిజిబుల్ అవుతుంది అనేది నా కండిషన్. 47 పవర్ 40 ఏ పవర్ ఎన్ మైనస్ బి పవర్ ఎన్, ఎన్ ఈజ్ ఈవెన్ ఉంది కాబట్టి ఇట్ ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై ఏ ప్లస్ బి అండ్ ఏ మైనస్ బి. ఏ ప్లస్ బి అంటే 47 మైనస్ 43 4, ఏ ప్లస్ బి 47 ప్లస్ 43 వాల్యూ 4తో డివిజిబుల్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ 90. సో అయితే దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఉంటాయి, రైట్. క్వశ్చన్స్ అన్ని ఫర్దర్గా డిస్కస్ చేద్దాం, రైట్. దీన్ని బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, రైట్. ఓకేనా కాన్సెప్ట్, ఏ పవర్ ఎన్ ఏ బి పవర్ ఎన్. సో వీటిని బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్, రైట్, సక్సెసివ్ డివిజన్. వరుస భాగాహారము అంటాం, రైట్. జనరల్గా తీసుకుంటే వరుస భాగాహారం, రైట్. వరుస భాగాహారము అని మాట్లాడుతున్నారు, రైట్. దానికి దీనికి తేడా ఏంది అని డౌట్ రావచ్చు. సో వరుస భాగాహారం అంటే నార్మల్ డివిజన్కు ఈ సక్సెసివ్ డివిజన్కు తేడా చూద్దాం. సపోజ్ 17, రైట్, నేను 3తో 8తో డివిజన్ చేస్తే రిమైండర్ ఎంత అనేది నా క్వశ్చన్ అనుకుందాం. సో 3తో డివిజన్ చేస్తే రిమైండర్ ఎంత, 3 5s 15 పోతే రిమైండర్ 2. 8తో డివిజన్ చేసినప్పుడు 8 2 16 పోతే 1 అని చెప్తాను. సక్సెసివ్ డివిజన్ అంటే అర్థం ఏమనంటే 17 ఫస్ట్ 3తో చేస్తాం, రైట్. 3 5s 15 పోతే రిమైండర్ ఎంత వచ్చింది, 2. ఆ వచ్చిన కోషియంట్ని ఏం చేయాలి, నెక్స్ట్ నెంబర్తో డివిజన్, సక్సెసివ్ డివిజన్ వరుసగా బాగా. ఈ 5ని 8తో డివిజన్ చేసినప్పుడు 8 0 0 పోతే రిమైండర్ ఎంత వస్తుంది, ముందు చేసినప్పుడు వచ్చేసి 3 5 15 పోతే 2, 8 2 16 పోతే 1, 2 1 అనేవి రిమైండర్స్ వచ్చినాయి. కానీ ఇక్కడ రిమైండర్స్ ఏమి వచ్చినాయి, 2 5. సక్సెసివ్ డివిజన్కు, రైట్, నార్మల్ డివిజన్కు తేడా, రైట్. క్లియరా, సక్సెసివ్ డివిజన్కు నార్మల్ డివిజన్కు తేడా ఏది అనేది చూస్తున్నాం. సో ఇప్పుడు నేను 189ను 4 5 6తో డివిజన్ చేస్తే రిమైండర్ ఎంత. సక్సెసివ్ డివిజన్ వరుసగా భాగించినట్లయితే వచ్చు శేషాలు ఎంత అంటే ఫస్ట్ ఏం చేస్తాను నేను 4తో డివిజన్ చేస్తా, 4 4s 16 29, 4 7s 28 పోతే రిమైండర్ ఎంత. నెక్స్ట్ ఏం చేస్తాం, 5తో చేస్తాం, 5 9s 45 పోతే రిమైండర్ ఎంత, 2. నెక్స్ట్ ఏం చేస్తాం, 6తో డివిజన్ చేస్తాం, 6 1s 6 పోతే రిమైండర్ ఎంత. సో రైట్, రిమైండర్స్ ఆర్ 1 2 and 3 రెస్పెక్టివ్లీ. అర్థమవుతుందా, సక్సెసివ్ డివిజన్కు నార్మల్ డివిజన్కు తేడా, రైట్. డౌట్ ఉంది ఏమన్నా. సో సక్సెసివ్ డివిజన్ కాన్సెప్ట్ అయితే రైట్ సింపుల్, రైట్. ఒక 2 క్వశ్చన్స్ చూద్దాం, ఒక 2 క్వశ్చన్స్ సింపుల్గా చూద్దాం. రైట్, క్వశ్చన్ చూడండి, చదవండి, రైట్. మనకు కావాల్సింది క్వాంట్ టాపిక్ ఏదైనా కానీ క్వశ్చన్ ఎంత ఫాస్ట్ చదువుతున్నావు, ఎంత అర్థం చేసుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్.
సబ్జెక్ట్ బాగా రావాలంటే క్వాంట్ క్వశ్చన్ అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. కాబట్టి క్వశ్చన్ గ్రాస్ప్ చేసుకోవడమే మనకి ఇంపార్టెంట్. ఎన్నిసార్లు క్వశ్చన్ ఎక్కువ చదివితే అంత బాగా యూజ్ అవుతుంది. ఫైండ్ రిమైండర్ వెన్ 66